నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. తిరుమల లడ్డు కల్తీ వివాదం హీట్ కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రంగంలోకి దించుతుంటే వైసీపీ మాత్రం సిట్ స్థాయి చాలదంటోంది. సిబిఐతో కానీ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ విచారణకు ఆదేశించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం మెట్లెక్కింది కూడా. ఏపీ ప్రభుత్వం వేసిన సిట్తో నిజాలు బయటకు వచ్చే ఛాన్స్ లేదని అంటోంది. మరోవైపు లడ్డు వివాదంపై ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయడం, విచారణ చేయించి వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేయడం, తిరుమల పవిత్రతను దెబ్బతీయొద్దని చంద్రబాబుకు చివాట్లు పెట్టాలని కోరడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి సిట్ దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుంది, జగన్ లేఖకు ప్రధాని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక మరోవైపు ముంబై నటి జత్వానీ కేసులో అనుకున్నట్లుగానే అయింది. 3 సీనియర్ ఐపీఎస్లను నిందితులుగా తేల్చారు. విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా తాత, విశాల్ గున్నీళ్లతో పాటు అప్పటి వెస్ట్ జోన్ ఏసీపీ ఇబ్రహీంపట్నం నాటి సిఐలు కూడా బుక్ అయ్యారు. జత్వానీ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ప్రయోగించడంతో 3 ఐపీఎస్లకు ఇబ్బందులు తప్పవా అనిపిస్తోంది. ఇప్పటికే సస్పెండ్ అయిన ఐపీఎస్లను విచారించి త్వరలో అరెస్టు చేసే అవకాశం ఉంది. రిమాండ్లో ఉన్న కుక్కల విద్యాసాగర్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని పేర్లు బయటకు రావడం, మరిన్ని సంచలనాలు తెరపై ఖాయంగా కనిపిస్తుంది. ఈ అంశాలపై ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ చౌదరి గారు, నమస్తే. అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు, నమస్తే సార్. బీజేపీ నుంచి విఠల్ గారు జాయిన్ అవుతారు. అలాగే ప్రముఖ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే సార్. శ్రీనివాస్ చౌదరి గారు, స్ట్రైట్ క్వశ్చన్. మీరు సిబిఐ అంశం ప్రస్తావించి అలాగే మంత్రివర్గంలో కూడా దాని మీద చర్చించారు అన్నట్లుగా ఇప్పుడు వార్తలు వచ్చినాయి. సిబిఐ విచారణ చేయించాలని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గి సిట్ని ఏర్పాటు చేయటాన్ని ఎలా చూడాలి? అలాగే మీకు కౌంటర్గా మేము దేనికైనా రెడీ, మీరేదైతే గత ప్రభుత్వ హయాంలో ఘోరం జరిగిపోయింది అని చెప్పేసి మీరు ప్రూవ్ చేశారో దాని మీద విచారణకు మేము రెడీ అని చెప్పి వైసీపీ ముందుకు వస్తోంది. ఏంటి సిబిఐని? మరి మీరెందుకని సిబిఐకి రిఫర్ చేయకుండా దీన్ని సిట్ వేశారు? రెండోది, నేను ఇంట్రోలో కొద్దిగా మరి ఇది మార్చాలేమో. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాసిన లెటర్లో ప్రధాని గారికి సిబిఐ విచారణ అడిగినట్లుగా నేనైతే చూడలేదు. బట్ ఆయన మాత్రం డైరెక్ట్గా మీరు ఇన్వాల్వ్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. సరే, దాంట్లో కొన్ని పేలవమైన ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అది వేరే విషయం. సో దీనికి మీ రెస్పాన్స్ ఏంటి సార్? వై సిట్, వై నాట్ సిబిఐ? సురేష్ గారు, మొదట మీకు 24/7 సిటీ ఛానల్ కి, అలాగే అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, కాంగ్రెస్ నేత బాజీ గారికి, బీజేపీ నేత విఠల్ గారికి నా నమస్కారాలు. మొగుళ్ళు కొట్టి మోసాలకు ఎక్కిందంటే వెనకటి కూడా ఆవిడ ఏమ్మా ఎక్కా పైకంటే నేను నా మొగుడు నన్ను కొట్టాడు కాబట్టి మోసాలకు ఎక్కాను అంటే ఈమె మొగుళ్ళు కొట్టి మోసాలకు ఎక్కిందంట. చేసింది తప్పు నూరా బాబు అని జనమంతా చివాట్లు పెడుతుంటే నేను ప్రధానమంత్రి లెటర్ రాస్తా, సిబిఐ ఎంటర్ కావాలా, మేము ప్రెస్ మీట్లు పెడతాము, కోనేట్లు మునిగి ఆర్తిస్తాము, దిక్కుమాలిన సమస్యలు చెప్తుంటే జనాలు బుగ్గన వేలేసుకుని నవ్వుకుంటున్నారు. మరి సార్, నేను ఏ ప్రభుత్వం అధికారులు ఉండేటప్పుడు దేవుడి దగ్గర అన్యాయం జరిగిన విషయాన్ని చాలా స్పష్టంగా డైరీ రిపోర్ట్స్ కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ ఒక వారం రోజులుగా ప్రతి ఒక్కరి చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎట్లా తప్పు జరిగింది దేవుడి కైంకర్యాల్లో కానీ, అదేవిధంగా ప్రసాదాల్లో కానీ, అన్నప్రసాదాల్లో కానీ. దీంతో రాష్ట్రంలో మిగిలిన క్షేత్రాలపైన, హిందూ క్షేత్రాలపైన అనుమానగలుగుతాం. శ్రీశైలం కావచ్చు, అన్నవరం కావచ్చు, కాణిపాకం కావచ్చు, కాళహస్తి కావచ్చు, ఏమున్నాయి మన ఆంధ్ర రాష్ట్రంలో. 255 పైచలకు గుళ్ళు పగల కొట్టేస్తే ఒక పిచ్చోడిని కూడా పట్టుకోవాలా. అంతర్వేది శ్రీరాముని ప్రధాన తగలు పెడితే ఈ రోజు వచ్చి మీరు బీరాలు బురికేది కాకుండా మేము తప్పు చేయలేదని ఎదురుదాడి చేసేస్తే, గట్టిగా మాట్లాడిస్తే ఒప్పు తప్పు అవుతుందా, తప్పు ఒప్పు అవుతుందా? ఇది చాలా ఒకటి తప్పు జరిగిందా లేదా అనేది తేల్చాల్సింది. ఇప్పుడు ప్రాథమికంగా రిపోర్ట్ చూసి మాట్లాడుతున్నాం. దాని మూలంగా ఏ స్థాయి నిరసనలు వెల్లువెత్తున్నది చూస్తున్నాం. కానీ అదొకటే ప్రామాణికత కాదు కదా.
నేనేమంటున్నానంటే దర్యాప్తు సంస్థ సిబిఐ అని చెప్పేసి అన్నటువంటి కూటమి నేతలు ఈరోజు సిట్కు వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఆన్ కాంట్రరీ ఆపోజిట్ సైడు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి వైసీపీ నేతలు డిమాండ్ చేయడాన్ని. అలాగే మీరు కూటమి ప్రభుత్వం, సెంటర్లో ఉన్నది బీజేపీ, మీకేంటి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడగడంలో మీకున్నటువంటి ఆక్షేపణ ఏంటి అసలు? నేను అదే వివరించి మీ దగ్గరికి వస్తాం అనుకుంటున్నాను, మీరు అడిగారు మళ్ళీ క్రాస్ చేసి. అంటే ఇక మళ్ళీ పాత అంశాలన్నీ వద్దు ఇప్పుడు అవన్నీ. పాత అంశాలు ఎత్తచ్చుకోలేదు, అన్ని ప్రపంచవ్యాప్తంగా దేవుడి దగ్గర అన్యాయాలు తెలిసిపోయినాయి. ఇంకా మళ్ళా నేను రెడ్డొచ్చే మొదలైతే కథ చెప్పట్లా. కాకపోతే వీళ్ళు చూస్తున్న వ్యవహారం, చేస్తున్న వ్యవహారం చూసి నవ్వుకుండా చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఆయన మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కోనేట్లో మునిగి ఒక కమ్యూనిస్టు వెళ్ళి ఆరతిచ్చాడు. ఆయన నజలీ పార్టీలో ఉండేవాడు, కోడికి కూడా ఆయన క్రిస్టియన్ మతం ప్రకారం కూతురికి పెళ్లి చేశాడు. అంటే ఇవన్నీ జనాన్ని తెలివనే ఎందుకు ఈ నాటకాలు వేస్తున్నానంటా నేను. సరే, మీరు అడిగిన కోసం స్ట్రైట్ గానే సమాధానం చెప్పాలి. సిట్ ఎందుకు, సిబిఐ ఎందుకు? భారతదేశంలో ఎప్పటి నుంచో సిబిఐ అయింది సార్. సిబిఐ పరిష్కరణ చేసిన కేసులు ఎన్ని ఉన్నాయి సార్? సిబిఐ కేసులు పరిష్కారం ఎక్కడైనా అయినాయా? అంటే గడపారెత్తి బాయిలో పడేయడం. మరి అలాంటప్పుడు ఈ వివాదం మొదలైనప్పుడు మీ కూటమి నేతల నుంచే ఎక్కువగా వినపడింది. అలాగే ఆ రోజు మంత్రివర్గ భేటీలో కూడా దీని మీద చర్చ జరిగినట్లుగా, అలాగే ఒక నిర్ణయానికి కూడా వచ్చినట్లుగా మరి వార్తలు వచ్చినాయి. రెండోది, ఇందాక మీరు అన్నారు మీరు ఒకటి అన్నారు, కరుణాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టా లేకపోతే వాళ్ళ అమ్మాయిది క్రిస్టియన్ మ్యారేజా? అది ఉంది. కమ్యూనిస్టులు దేవుడిని కొలవకూడదనే రూల్ ఉందా? కమ్యూనిస్టులు అలాగే మతపరమైన ఆచారాలు ఫాలో అవ్వకూడదని ఎక్కడ రూల్ ఉందా? ఎక్కడ లేదు. రెండో పాయింట్ అది ఆయన వ్యక్తిగతం. తిరుమల అందరూ వెళ్తారు, కమ్యూనిస్టులు కూడా వెళ్తారు, ముస్లిమ్స్ కూడా వెళ్తారు ఇఫ్ యూ కెన్ డిక్లేర్ దేర్, క్రిస్టియన్స్ కూడా వెళ్తారు ఇఫ్ యూ కెన్ డిక్లేర్ దేర్. సో రెండో పాయింట్ వచ్చేసి వారి కూతురుది మళ్ళీ ఆ కూతురి యొక్క వ్యక్తిగతంగా మరి చేశారేమో చూడాలి. ఇప్పుడు మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛది. ప్రతి వ్యక్తి తండ్రి తల్లిదే కొడుకు కూతురు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. మతపరమైనటువంటి స్వేచ్ఛని రాజ్యాంగం కల్పించింది. సురేష్ గారు, మేము ఎవరి మీద మతాల మీద దాడి చేయడం లేదు. మా మతం మీద దాడి చేస్తే ఊరుకునే సమస్య లేదు. మీరు ఏ మతాలన్నా గొలుచుకోండి, ఏ మతాలన్నా ఎత్తున వేసుకోండి, మాకు అక్కర్లేదు. మా తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు నాటకాలు డ్రామాలు లేకుండా, డిక్లరేషన్ సంతకాలు చేయకుండా, పట్టు వస్త్రాలు సమర్పించకుండా హైందవ ధార్మిక సంస్థల మీద ఏం మర్యాద ఉంటుంది? సరే, సిబిఐ కేసులు ఎన్ని జరిగాయని రెండో విషయం. సిట్ ఎందుకు వేస్తున్నామంటే, సిబిఐ కేసులు అంటే రోజులు గడుచుకుంటా పోతా దోషులు తప్పించుకోవడానికి ఆస్కారం ఉంది. చాలా సమస్యలు ఆ విధంగా జడ్జిలు పడ్డాయి. సిట్ ఆల్మోస్ట్ అన్ని వివరాలు బయటపడేసింది. టిటిడి ఈఓ ద్వారా నుంచి కానీ, లోపల నుండి స్పెషల్ స్పెషల్ కమిటీ ఒకటి కానీ చాలా విషయాలు తీసుకొని బయట చెప్పేశారు. ఆల్రెడీ రిపోర్ట్స్ కూడా వచ్చేసాయి. అంత ప్రపంచం తెలిసిపోయింది, ఫలానా కారణం వల్ల, ఫలానా ప్రసాదాల్లో ఫలానా జరిగింది. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా జరిగిందని పెద్ద సంచలనం కూడా రేగుతా ఉంది. హిందూ ధర్మ సంస్థలు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నాయి, గొడవ పడుతున్నాయి. నిన్న కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద కూడా మన హిందువులు, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కూడా పోయి నిరసన తెలియజేశారు. అది వాళ్ళ హక్కు, వచ్చే తప్పులేదు చేయడం. మాకు ఆ కడుపు కాలింది కాబట్టి నిరసన తెలియజేస్తాం. కాకపోతే నేను అందుకనింది, మొగుడిని కొట్టి మోసాలకు ఎక్కిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకన్నానంటే, సిబిఐ అంతకన్నా పైనుండేది. ఇంతకుముందు ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు ఇంటర్నేషనల్ న్యాయస్థానానికి పోతామన్నాడు, ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఆసుపత్రి పరిమాణాలు పెట్టలేదని. అట్లా చాలా పిచ్చిగా మాట్లాడుతుంటే మధ్యస్థిమితం కోల్పోయి ఈయన వేరే మతానికి కాపు కాల్చిన ఈ వ్యక్తి, ఇన్ని గుడులు కట్టే నష్టపోయినా పట్టించుకొని ఈ వ్యక్తి, మత మార్పిడికి ప్రాధాన్యత ఇచ్చిన ఈ వ్యక్తి, గతంలో వైవి సుబ్బారెడ్డి భార్య బైబిల్ ఉడుకుని తిరుగుతుంది, ఆయనేమో దేవస్థానం గురించి మాట్లాడతాడు. ఆయన 45 సార్లు ఆయన గైబ్సాం ఉడికిపోయాట, సూపర్ స్వామి అంట. ఆయన సూపర్ స్వామో గురుస్వామో తెలియకుండా మాట్లాడుతున్న జగన్మోహన్ గారిని చూస్తే, అదే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈయనకి ఏమైంది, ఎందుకు ఈ విధంగా దాడి చేసిన పైన కుట్ర పెద్దగా జరిగిందనే విషయం స్పష్టంగా తెలుస్తా ఉంది. క్రిస్టియన్ సమాజం కావాలని మిషన్ చేసుకొని ఈ రోజు రాష్ట్ర హిందువుల పైన, దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల పైన చేస్తున్న ఈ కుట్రని, భగవంతుని పేదవాళ్లకు, భక్తులకి, హిందువులు దూరం చేయాలని చేస్తున్న పెద్ద కుట్ర జరుగుతుంది. నాటువంటి తిరుమల ఆంధ్ర రాష్ట్రం అన్ని దేవాలయాలు జరుగుతోంది. ఆ వైపు నుంచి జరగాలంటే దారిపు సిట్ మాకు ఖచ్చితంగా ఈ ప్రైమరీ రిపోర్ట్ కావాలి. సిట్ ఐజీ స్థాయి అధికారులు వేస్తున్నారు, తెలుస్తారు కదా, వాళ్ళు కూడా ఐఏఎస్ అధికారులే కదా. తెలిసిన తర్వాత మీకు ఏదైనా నష్టం జరుగుతుందంటే తప్పనుకుంటే ఆల్రెడీ కోర్టు పోతున్నారు కదా, ఆయన గురిపేసుల కోసము, ఇంకో దానికోసం మీరు పోయేదని కోర్టులు దాన్ని పెట్టుకున్నారు కదా, ముందస్తు బెయిల్ కోసము. ఆల్రెడీ
సమస్య ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. మొన్న రాష్ట్రాన్ని దోచుకునే దానికి మిమ్మల్ని 11 సీట్లు కూర్చోబెట్టారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున హిందూ మీద దాడి చేసినప్పుడు ఇంక మేము 11 సీట్లు కూడా లేకుండా పక్కన పెడతారు. ఈ ప్రమాదాన్ని గుర్తించి తప్పును ఒప్పు చేయడం కోసం అనేక రకాల అబద్ధాలు, నెయ్యి మా దినం రాలేదు, మేము వెనక్కి పంపించాము, ఆ డేట్లు తప్పు, శ్యామలరావు గారు చెప్పింది ఏమంటారని వెజిటేబుల్ ఆయిల్ అన్నాడు, మీరేమో గోటు ఫ్యాట్ అంటున్నారు. అసలు కన్ఫ్యూజ్ చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు నోరు తెస్తే అబద్ధాలు మాట్లాడితే ఫేక్ న్యూస్, అది ఒక విషపత్రిక ఉంది, అలాగే కరపత్రం ఒకటి ఉంది. 24 గంటలు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎలాంటైనా వార్తను అబద్ధాలు చెప్పి ఈజీ అవలీలా చెప్పేస్తుంటారు. సో ఇక్కడ కలిగించిన అంశం ఏంటంటే నేరుగా భగవంతుడికి నష్టం జరిగిందా, అపవిత్రం చేశారా అని తెలిపోయింది. ఇప్పుడు దోషులు పట్టుకోవాలి కదా. దోషులు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫైనల్ అయిపోయారండి. దానికి ఒక చట్టం ఒకటి ఉంది, అలాగే ఎండోమెంట్ యాక్ట్ ఒకటి ఉంది. అదొక అటానమస్ బాడీ. ఆ లీగల్లో ఉన్న సమస్యలను నిపుణులు సంప్రదించి ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని వైవి సుబ్బారెడ్డికి ఇప్పటికే మీరు చెప్పిన ప్రకారం 7-8 నోటీసులు వెళ్ళాయి. అలాగే కరుణాకర్ రెడ్డికి వెళ్ళాయి. ఏమి తెలియనట్టు నిమ్మక నీరైనట్టు మాకే సంబంధం లేదు, మీకు గమ్మున ఉన్నారు, మాకు వచ్చిందా లేదా చెప్పకుండా తీరికి ఈరోజు విషయాలను బయటకు వచ్చే లోపల దిక్కుమాలినట్టుగా లేస్తున్నారు. ఈ నాటకాలు చూసి జనాలు భయపడిపోతున్నారు. అందుకే ఈ రాష్ట్రంలో ఈ వైకాపా పార్టీ ఉండకూడదు. ఇది క్రిస్టియన్ మిషనరీ పార్టీ పేరు పెట్టుకోండి, లేదంటే వైసీపీ పేరు తీసేసి మీ క్రిస్టియన్ మిషనరీ పార్టీ పెట్టుకోండి. గతంలో పాల్ గారు ఎవరో కొంతమంది పెట్టుకున్నారు, అలా పెట్టుకోండి మీరు కూడా. అంతేగాని రాష్ట్ర ప్రజల్ని, హిందువుల్ని, హైందవ సాంప్రదాయాల్ని విరుద్ధంగా ఎవరికో మెయిల్ చేయాలని చేస్తున్న మీ కుట్ర ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పే రోజు దగ్గర ఉన్నాయి. దీన్ని తప్పించుకోవడానికి డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్లు కానీ, చదువుతున్న రిపోర్ట్లు కానీ, జగన్మోహన్ గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఒకదానికి సంబంధం లేదు. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చే చైర్మన్, మాజీ చైర్మన్ ఉన్న వీళ్ళు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇదంతా కాకుండా అక్కడ అంబటి రాంబాబు ఇంకో ప్రెస్ మీట్ పెడతాడు, వీళ్ళందరినీ కాకుండా ఇంకో ఆయన రెడ్డి గారు ఇంకో ప్రెస్ మీట్ పెడతారు. ఒకదానికి సంబంధం లేకుండా ప్రజల్ని కన్విన్స్ చేసి తిరుమల విషయాన్ని ఒప్పెట్టడానికి చేస్తున్న కుట్ర ఇది. ఇది ఖచ్చితంగా క్రిస్టియన్ సమాజం చేస్తున్న కుట్ర నేను భావిస్తున్నాను. ఓకే, కోటేశ్వరరావు గారు, ఒకటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో తను ఇండిపెండెంట్గా కూడా చర్యలు ప్రారంభించినట్లుగా అర్థమవుతుంది. లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం 4 కంపెనీలు ఏవైతే తిరుమల లడ్డూ ప్రసాదానికి కానీ నైవేద్యాలకి తయారు చేసేటటువంటి నెయ్యి సరఫరా చేసే కంపెనీలకి 4టికి నుంచి శాంపిల్స్ తెప్పించిందని కేంద్ర ప్రభుత్వం కూడా దానిని టెస్ట్ చేసిన తర్వాత ఒక కంపెనీకి నోటీసులు ఇచ్చినట్లుగా లేటెస్ట్గా తెలుస్తుంది. అది ఏ కంపెనీ అనేది ఇంకా రివీల్ కాలేదు, చూడాలి. రెండోది, మరి వీళ్ళు ఎప్పుడు పంపించారు, ఎప్పుడు తెప్పించారు? ఇప్పుడైతే ఆ కంపెనీలు లివ్ అన్నట్లుగా నిన్న చంద్రబాబు గారు చెప్పారు. కొత్త టెండర్లు ఆల్రెడీ పిలిచాము, L1 L2 రెండింటికి అప్పచెప్పాము ఆగస్టులోనే. ఎప్పుడైతే పాత 4-5 సరైనటువంటి క్వాలిటీని సరఫరా చేయటం లేదని చెప్పేసి పర్టికులర్గా ఒక కంపెనీ విషయంలో ఘోరమైన తప్పిదం జరిగిందని. మరి ఇది ఎప్పుడు చేయించారు సెంట్రల్ గవర్నమెంట్, ఎప్పుడు నోటీసులు ఇచ్చారు, ఎప్పుడు టెస్టులు చేయించారు అనేది తెలియాలి, ఏ శాంపిల్స్ చేశారనేది. అదొకటి. రెండోది, సుబ్బారెడ్డి గారు ఒక పక్కనేమో ఇక్కడ హైకోర్టు మెట్లెక్కి నా మీద అసలు విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీనే జరగకూడదని చెప్పేసి అంటూనే అక్కడ సుప్రీంకోర్టులోనేమో దీని మీద పై స్థాయి దర్యాప్తు జరపాలని చెప్పేసి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆయన అడగటం ఎలా చూడాలి సార్? అలాగే జగన్ అయితే కనుక నిన్న రాసిన లెటర్లు ఎక్కడ సిబిఐ ఎంక్వైరీని డిమాండ్ చేసినట్లుగా అయితే కనపడలేదు. ఇప్పుడు దీనిలో అనేకమైనటువంటి భిన్నమైనటువంటి వాదనలు లేకపోతే భిన్నమైనటువంటి కోణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు తన మీద విచారణ జరపొద్దని చెప్పేసి కోరటం వేరు. అదేవిధంగా ఈ ఉదంతానికి సంబంధించి మొత్తం దర్యాప్తు జరపాలని కోరటం అది వేరు. అందుకని అంటే ప్రత్యేకించి తనను టార్గెట్ చేసుకున్నారనేటువంటి ఉద్దేశంతో బహుశా ఆయన ఆ విధంగా కోరి ఉండొచ్చేమో అనేది నా అభిప్రాయం. ఎట్లా కోరాడు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, రెండోది దీనికి సంబంధించి ఇప్పుడు ఆ నెయ్యి సరఫరా చేసినటువంటి సంస్థలు ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటివి కావు, అవుట్ సైడ్ ఉన్నటువంటి సంస్థలు. అవుట్ సైడ్ ఉన్నటువంటి సంస్థలకు సంబంధించినటువంటి దర్యాప్తు కానీ లేకపోతే వీటికి కానీ సిట్కు ఉన్నటువంటి పరిధి ఏమిటి అనేటువంటిది ఒక సమస్య ఏమన్నా తలెత్తే అవకాశం ఉందేమో అనేది పరిశీలించాలి. అందువల్ల సిబిఐ అయినా కేంద్ర ప్రభుత్వ సంస్థే, కానీ చౌదరి గారు సిబిఐ కేసుల గురించి సిబిఐ గురించి ఆయన వ్యక్తం చేసినటువంటి సందేహాలు మరి విఠల్ గారు అంగీకరిస్తారో లేదో తెలియదు. ఎందుకంటే
సిబిఐ అనేటువంటిది మొత్తం సర్వరోగ నివారణ లాగా తక్షణమే చేస్తుంది అనేటువంటి భ్రమలో వాళ్ళు ఉన్నారు. కానీ చౌదరి గారు చెప్పింది కూడా వాస్తవం. అట్ ది సేమ్ టైం సిబిఐ అనేటువంటిది కూడా దానికి కూడా అన్ని రాగద్వేషాలు పక్షపాతాలు అన్ని ఉంటాయనేది కూడా అందరికీ తెలిసినటువంటి సత్యం. అందువల్ల సిట్ గురించి సిట్ ఎందుకు వద్దంటున్నారంటే సిట్ చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చెప్తే అట్లా రాస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. అది బహిరంగ రహస్యమే. అది ఎందుకు వద్దంటున్నారు అనేది. మరి ఒకవేళ సిబిఐని ఎందుకు కావాలనుకుంటున్నారంటే ఒకవేళ ఏమన్నా మరి నరేంద్ర మోడీ గారితో గతంలో ఉన్నటువంటి పరిచయాలు, ఆ పరిచయాలను చూసి ఏదైనా నరేంద్ర మోడీ గారు రక్షిస్తారనేటువంటి ఆశ ఏమన్నా ఉందేమో తెలియదు. ఏమైనప్పటికీ ఈ వివాదంలో వెలుగులోకి రావాల్సినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇది ఒక ఎత్తు అయితే నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు ఇవాళ టీవీలో చూశాను, అక్కడ ఆలయంలో దాన్ని అంతా కూడా శుద్ధి కార్యక్రమం అటువంటివన్నీ కూడా చేస్తున్నారు. సరే, అది ఒక తంతు. నేనేమంటున్నానంటే వీళ్ళు చెప్తున్నట్టుగా సంవత్సరాల తరబడి ఆ లడ్లు తిన్నటువంటి వాళ్ళు ఆ తిన్నటువంటి దాన్ని శరీరాల్లోకి మొత్తం అంతా కూడా అది జీర్ణమైపోయిన తర్వాత మరి వాటిని ఎట్ట శుద్ధి చేస్తారు? ఆ శరీరాలపై ఓటును శుద్ధి చేస్తారు, లేకపోతే ఇంకో దాన్ని శుద్ధి చేస్తారు, ఇవన్నీ సరే. మరి తిన్నటువంటి శరీరాలను ఎట్లా శుద్ధి చేస్తారు కోట్లాది మందిని? దాని సంగతి ఏంటి ఏమన్నా చెప్పగలరా? అందువల్ల శుద్ధి చేయడం అనేటువంటిది అక్కడ శుద్ధి చేయడానికి ఏముంటది? అక్కడ ఏమన్నా నెయ్యి ఉంటుందా? ఉండదు కదా. శుద్ధి చేయటానికి నేను వ్యతిరేకమని కాదు, లేకపోతే నాకు నమ్మకం ఉందా లేదా అని కాదు. శుద్ధి చేయండి. మరి తిన్నవాళ్ళ సంగతి ఏంటి? ఒకటి సార్, కోటేశ్వర గారు, నేను కూడా న్యూస్ చూశాను కాబట్టి దానికి ఒక కాల్ ఫర్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఈరోజు సాయంత్రం 6 గంటలకు అదే దీపారాధన చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక మంత్రం పఠించడం ద్వారా, అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఇదేం ఫిజికల్ క్లీనప్ ఏం కాదు, ఇది ఆగమశాస్త్ర నిపుణులు ఆగమశాస్త్ర పండితులు చెప్పిన దాని ప్రకారం దానికి రెలవెంట్గా కొన్ని ఉచ్చారణలు ఉంటాయి. అదే ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగింది ఆ నియమాల ప్రకారం. ఆగమ శాస్త్రాన్ని కాదంటలేదు. అదే సార్, అదే నేను విన్నది. ఇప్పుడు మీరు ఏదైతే భక్తుల విషయానికి వచ్చారో, భక్తుల విషయానికి వచ్చేసరికి ప్రపంచవ్యాప్తంగానే ఉన్నటువంటి భక్తులందరూ సాయంత్రం 6 గంటలకి, అంటే మరి డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ టైం జోన్స్ ఉంటాయి, దాని ప్రకారంగా అయిపోతుంది కదా. ఒకవేళ మీరు చెప్పినట్టుగానే ఆ విధంగా చేస్తే అదంతా పాప పరిహారం అయిపోతే మరి అటువంటి పాపానికి పాల్పడినటువంటి వాళ్ళని క్షమించవచ్చుగా. దేవుడు క్షమించడా? అందుకని అటువంటి తర్కానికి వెళ్ళేటైతే అది ఒక దగ్గర ఆగేటువంటిది కాదు. అది ఆ తర్కం అదే తర్కం కనుక ఇట్లయితే పాప పరిహారం వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు భూమన్ కరుణాకర్ రెడ్డి గాని, ఓవి సుబ్బారెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ప్రమాణాలు చేస్తామని చెప్తున్నారు. చెప్పేస్తే మరి వదిలేస్తారా? అందుకని పాయింట్ అది కాదు. అవన్నీ కూడా నా అభిప్రాయం ప్రకారం అయితే దేవుడు లడ్డు పేరుతోటి మతం మీద దాడి జరుగుతుందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అది ప్రమాదకరమైనటువంటి ధోరణి. అది తెలుగుదేశం వాళ్ళు చేసినా, పవన్ కళ్యాణ్ గారు చేసినా, లేకపోతే బీజేపీ వాళ్ళు చేసినా, లడ్డూకుని మతం మీద దాడి, క్రైస్తవ కుట్ర, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఇంత కుట్ర జరుగుతూ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల నుంచి ఏం చేస్తా ఉంది? ఇప్పుడు దేవాలయాల గురించి అన్నిటి మీద దాడి జరిగింది, ఏం చర్య తీసుకోలేదన్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మరి గతంలో జరిగినటువంటి దేవాలయాలన్నిటి మీద ఇప్పుడు ప్రభుత్వం విచారణ జరుపుతుందా? ఎందుకని కొన్ని మనం సమస్యని ఎంతవరకు సమస్య ఉంటో అంతవరకు పరిమితం కావాలి. ఆ సమస్య దాటి మతాన్ని కనుక దాన్ని రంగంలోకి తీసుకొచ్చేట్లయితే అది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందుల్లో పడుతుంది. ఇప్పుడు పడుతుందా లేకపోతే ఇంకెప్పుడు పడుతుందా అనేది నేను చెప్పను, కానీ ఎప్పుడొకప్పుడు ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే బీజేపీ లేదా మత శక్తుల ఎజెండాలోకి వెళ్ళకూడదు అనేది నా అభిప్రాయం. లడ్డు మీద విచారణ జరపండి, బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించండి, ఏ చర్యలైనా తీసుకోండి, కానీ దీన్ని మత భావాలను రెచ్చగొట్టేదానికి అవకాశం ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ఇక్కడ ఆ మతపరమైనటువంటి వ్యాఖ్యలు లేకపోతే రియాక్షన్స్, ప్రొటెస్ట్లు కూడా పైనుంచి వచ్చే ఆటల ప్రకారమే జరుగుతాయా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకనంటే జనరల్గా ఇటువంటి వ్యవహారం వచ్చినప్పుడు బీజేపీ శ్రేణులు ఏ స్థాయిలో
రంగంలోకి దిగుతే చూస్తాము. ఆ స్థాయిలో అయితే ఏం కనపడటం లేదు. నిన్న ఏదో శ్రీనివాస్ చౌదరి గారు చెప్పినట్లు అది కూడా జరగకూడదు, శాంతి భద్రతల ఇష్యూ, నేనేమి అది కరెక్ట్ అని అంటలేదు. కానీ ఎప్పుడైనా ఒక చిన్నపాటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ రకంగా బీజేపీ శ్రేణులు కానీ అనుబంధ సంస్థలు కానీ ఏ రకంగా స్పందిస్తారో మాకు తెలుసు. నేను ఒక ఎగ్జాంపుల్ చెబుతా. తెలంగాణ బీజేపీ నుంచి స్ట్రాంగ్ బీజేపీ లీడర్స్ ఒక్కడి నుంచి కూడా సరైన, అపార్ట్ ఫ్రమ్ బండి సంజయ్ గారు, ఆయన హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి స్పందించారు. ఇకపోతే హార్డ్ కోర్ రాజా సింగ్, అసలు ఆయన అయితే మామూలుగా చెలరైపోడు. ఆయన కానీ ధర్మపురి అరవింద్ కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖమైన బీజేపీ నాయకులు కానీ పెద్దగా స్పందన లేదు. మేబీ నేను ఇందాక ఇక్కడ కూడా కొంత రాజకీయ కోణం ఉందేమో. ఒకటి, ఎవరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించాలి? సిట్టిగా అప్పచెప్తేనేమో టీడీపీని కూటమిని, ఎన్డీఏ కూటమిని వైసీపీ అనుమానంగా చూస్తుంది. సిబిఐకి అప్పగించాలంటే మరి ఏమన్నా ఇప్పటికీ టీడీపీకి ఏమన్నా అనుమానం ఉంది బీజేపీ వైపు? ఇంకా పాతకాలపు ఆ ఫ్రెండ్షిప్లు ఏమన్నా ఇంకా పనిచేస్తాయి అని చెప్పేసి అందు గురించి చివరికి సిట్టికి ఏమన్నా వెళ్ళారన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. మేబీ విట్ల గారు క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు ఒక్క నిమిషం, నువ్వు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చర్చిలో జరిగితేనో మసీలో జరిగితేనో ఇట్లాగా ఉంటుందా అని కామెంట్ చేసినట్టుగా అన్నారని నేను వార్తలు చదివాను. అవును సార్, అన్నారు, విన్నాను నేను. అది రెచ్చగొట్టే వ్యవహారం తప్ప, అవును, అది రెచ్చగొట్టేటువంటి వ్యవహారం తప్ప. ఆ విధంగా రెచ్చగొట్టడం ద్వారా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం బాధ్యతాయుతంగా వ్యవహరించినట్లు? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ జరిగిన దాని మీద విచారణ జరపాలి, బాధ్యులను శిక్షించాలి, అంతవరకు ఓకే. కానీ అక్కడ జరిగితే ఏమిటి, ఇక్కడ జరిగితే ఏమిటి, ఇలాగే ఉంటుందా? బీజేపీ భాష తప్ప అది, విశ్వ హిందూ పరిషత్తు బీజేపీ భాష తప్ప అది. నేను మన భగత్ సింగ్ ని లేకపోతే వీళ్ళని వాళ్ళ అభిమానం చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ విధంగా రెచ్చగొట్టడం ఏంటండి? ఈ సమస్య ఏమిటి? ఆయన మాట్లాడేది ఏమిటి? అయితే అదే సందర్భంలో ఆయన కూలాడు. బట్ అదే సందర్భంలో ఆయన ఇది కూడా అన్నారండి. దాని ముందు, నేను రాజకీయాలే చేయాలనుకుంటే ఇంతకన్నా ఘోరమైనటువంటి తప్పిదాలే జరిగినాయి గత ప్రభుత్వ హయాంలో, రామతీర్థం విషయంలో కానీ రకరకాల సందర్భాల్లో. అప్పుడెప్పుడు కూడా నేను నా రియాక్షన్ చెప్పాను తప్ప ఎప్పుడు కూడా నేను ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి ఆయన ఒక దానికి ముందు మాట్లాడటం జరిగింది. బట్ మేబీ కొంత ఆయన ఆ లైన్ కొద్దిగా ముందుకెళ్ళారేమో ఆ విషయం మీద అన్నట్టు. అల్టిమేట్ గా దేనికి ఫోకస్ వచ్చింది? దీనికే వస్తుంది, ఇటువంటి వాటికే వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో అది ఎవరికి నష్టం? అది ఎవరికి నష్టం అంటే నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీకే నష్టం. అలాంటి కామెంట్స్ ని వాటిని కనుక కంట్రోల్ చేయకపోయేట్లయితే అల్టిమేట్ గా నష్టపోయేది తెలుగుదేశమే. ఓకే సార్, మిగిలినటువంటి పార్టీలకు ఏమి నష్టమే ఉండదు. ఓకే, విట్ల గారు నమస్తే అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు, అదే విధంగా మన యొక్క ఛానల్ ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శుభ సాయంత్రం. చాలా సంతోషించదగిన విషయం. ఈ రోజున అసలు మొట్టమొదట హిందువుల మనోభావాలతోటి ఈ రోజున అందరూ ఆటాడుకుంటున్నటువంటి సందర్భాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏమంటే, గతంలో నెయ్యి కల్తీ వచ్చింది, లేకపోతే ఇప్పుడు నెయ్యి శుభ్రంగా వచ్చింది, లేకపోతే ఇంకొకటి అనేదానికన్నా మొట్టమొదట ఈ రోజు జరుగుతున్న, నిన్న కూడా కాదు, ఈ రోజు జరుగుతున్న లడ్డూ తయారీలో కల్తీ లేదు అనే దాన్ని ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం అయితే మా కూటమి ప్రభుత్వం మీద ముందుగా ఉన్నది. కారణం ఏమంటే, ఈ జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం వల్ల ఈ రోజున ప్రజలందరిలో కూడా ఒక విధమైనటువంటి భావోద్వేగాలకి లోనవుతున్నారు. అసలు తిరుపతి లడ్డు తెచ్చుకోవాలి, తినాలా వద్దా అనేంత దూరంగా కొంతమంది వ్యక్తులు ఆలోచించేంత పరిస్థితికి వాళ్ళ వచ్చింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనే దాని మీద విచారణ చేయటం, వాళ్ళని శిక్షించటం, అదేవిధంగా ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఏ విధంగా శిక్షించాలనేది ఒక ఎత్తుగడైతే, ముందుగా గతంలో ఏదో జరిగింది కానీ ఈ రోజున జరగట్లేదు.
ఈ రోజున వచ్చినటువంటిది స్వచ్ఛమైన నెయ్యి. అదేవిధంగా ఈ రోజున నేను ఉదాహరణగా ఏం చెప్తున్నాయంటే, ఒక లడ్డు శాంపిల్ తీసుకొని ఆ లడ్డూని అవకాశం ఉంటే, అది సాధ్యమైతే ఆ లడ్డూని ల్యాబ్కు పంపించి దాంట్లో ఇటువంటి గతంలో మనం ఏదైతే బ్లేమ్ చేస్తున్నామో అటువంటివన్నీ కూడా ఏమీ లేవు, ఇది స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసింది అనే దాన్ని మొట్టమొదటిగా ఇవాళ భక్తులకి తెలియజేయాల్సిన అవసరం ప్రభుత్వం యొక్క భుజస్కంధాలపై ఉన్నది. మీరు చెప్పినట్టు సిట్టుకి ఇస్తారా, లేదా సిబిఐకి ఇస్తారా, లేకపోతే ఎవరు విచారణ చేస్తారు, ఎవరిని శిక్షిస్తారు అనేదంతా కూడా ఇవాళ జరిగేటువంటి పరీక్ష కాదు. కానీ ఇవాళ ఉన్నటువంటి ఉదాహరణకి ఇప్పుడు ఈ సమయానికి తిరుపతిలో సుమారుగా 25,000 నుంచి 50,000 మంది భక్తులు ఈ రోజున ఇప్పుడు తిరుపతిలో ఉన్నారు. వారందరూ లడ్డు కొనుక్కోవాలంటే భయపడే పరిస్థితిని ఈ రోజున తయారైంది. అందుకు కారణం మనమేమో వాళ్ళని దొంగ అంటున్నాం, వాళ్ళేమో నేను దొంగని కాదు నేను దొంగ అంటున్నారు, నేను చాలా నిజాయితీ పోతున్నా అంటున్నారు. వాళ్ళ నిజాయితీని వాళ్ళ యొక్క దొంగతనాన్ని మనం నిరూపించాలంటే ఇవన్నీ కూడా పరీక్షలు జరగాల, వాటి మీద ఎంక్వైరీలు జరగాల. కానీ ఈలోపుగా ముందు ప్రజల మనోభావాల్ని, భక్తుల యొక్క ఆ భక్తి విధానాన్ని మనం ముందుగా గౌరవించాలా, దాన్ని నిలబెట్టాలా. పోతే మీరు చెబుతున్నట్టుగా మీరేదో విధి విధానాలు చాలా చెబుతున్నారు, సంతోషం. సిట్ అయితే ఒక రకము, సిబిఐ అయితే ఒక రకము అని. సిబిఐకి వచ్చేటప్పటికే దేశవ్యాప్తంగా ఉండే వ్యవస్థ, వారికి ప్రయారిటీ ఏదో ఉంటుంది, కొన్ని కేసుల్ని ప్రయారిటీలో ముందు తీసుకోవచ్చు, వెనక తీసుకోవచ్చు. నేనేం దాన్ని సమర్థించాలని నా ఉద్దేశం కాదు. అట్లాగే కోటేశ్వరరావు గారు చెప్పినట్టు సిబిఐ మోదీ గారి జేబులో ఉంటే సిట్ ఏమో చంద్రబాబు గారి జేబులో ఉంటుంది. మనల్ని మనం విమర్శించుకోవటమో లేకపోతే ఇంకొకతో ఇక్కడ సందర్భం కాదు. అందువల్ల అది కాదు కావాల్సింది ఏంటంటే నిజం నిగ్గు తేలాలా. అదేవిధంగా ఇంకా కొస్త అడ్వాన్స్డ్గా అంటే సాధ్యపడదు, కానీ సాధ్యమైతే గత ప్రభుత్వ హయాములో తయారు చేసిన లడ్డులో నిజంగా అవశేషములు ఉన్నాయా లేవా అనే దాన్ని కూడా విచారణ కనుక చేయగలిగితే ఇంకా పకడ్బందీగా ఆ యొక్క దోషుల్ని, అసలు నన్ను అడిగితే ఏం చెప్తున్నాయా అంటే తిరుమల కొండ మీదకి పిలిచి సూటన్ సైత ఆర్డర్స్ ఇచ్చి కాల్చిపారేయాలి అటువంటి వాళ్ళని. కారణం ఏంటంటే ప్రపంచ దేశాలందరూ కూడా కొనియాడే వెంకటేశ్వర స్వామి లడ్డుని ఈ విధంగా అపవిత్రం పాలు చేస్తున్న వ్యక్తులు ఎవరైనప్పటికీ వారిని క్షమించడానికి కూడా వీల్లేదు. అంటే భగవంతుడు ఎట్లాగూ వాళ్ళని శిక్షిస్తాడు, వాళ్ళకి ఏదో చేస్తాడు. కానీ మనం కూడా అంటే భవిష్యత్తులో ఎవరన్నా ఇటువంటి తప్పు చేయాలంటే భయపడే విధంగా వారిని శిక్షించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మేము అతన్ని వెనకేసుకొస్తున్నామోనో లేకపోతే వారిని ఉపేక్షిస్తున్నామనేదో ఇంకా వాదన జరుగుతున్నది. దీన్ని నేను గతంలో కూడా నేను ఖండించాను, ఇప్పుడు ఖండిస్తున్నాను. కారణం ఏమంటే ఆ రోజున కూడా సోకాళ్ళు ఇప్పుడు చెప్పిన ఈ తెలుగుదేశం కానీ ఈ జనసేన కానీ ఆ రోజు ఎవరు ఉద్యమాలు చేయాల. ఏది రథం తగలబెట్టినప్పుడు కానివ్వండి, రాముల వారి తల పగలగొట్టినప్పుడు కానివ్వండి, చేతులు నరికినప్పుడు కానివ్వండి, ఏ సందర్భంలోనూ ఏ పార్టీ చేయాల. చేసింది ఒక్క బీజేపీయే హిందుత్వానికి కట్టుబడి ఉంది. బీజేపీయే దానికి తగినట్టుగా ప్రొటెస్ట్ చేస్తోంది. కాకపోతే ఇక్కడున్న ఈ రాష్ట్రంలో మాకు బలం ఎక్కువ లేకపోవటం వల్ల మేము అంతగా దాన్ని ప్రొటెస్ట్ చెయ్యలేకపోవచ్చేమో. కానీ ఏదైనప్పటికీ భగవంతుడు, హిందుత్వము, హిందూ విధానాలు ప్రజలంతా కూడా, అంటే హిందూ అనేది నేనేమి కులమో మతమో చెప్పట్లేదు, ప్రజల యొక్క జీవన విధానం. కాబట్టి దాన్ని మేము ఎప్పుడూ ప్రొటెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇప్పుడైనా సరే నేను ఈ రోజు కూడా చెబుతున్నది ఏంటంటే దోషులు ఎవరైనప్పటికీ చాలా కఠినంగా శిక్షింపబడాలా. కానీ అది సెకండరీ. ఫస్ట్ ఏం చేయాలి అంటే ముందు భక్తులకి ముందుగా వాళ్ళకి విశ్వాసం కలిగించాలా. మన పార్టీ కానివ్వండి, మన ప్రభుత్వం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మొట్టమొదటగా విశ్వాసం కలిగించాలా. ఈ రోజున మీరు గమనిస్తే చిన్న రోడ్డు మీద పోతూ ఉంటే పొద్దున ఒక ఆయన అంటున్నాడు, నాకు సంబంధం లేదు, నేను మామూలుగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే అదే తిరుపతి లడ్డు మొత్తం కూడా అపవిత్రం అయిపోయిందంట అంటున్నాడు.
ఆ భావం వాళ్ళలో కలిగిన తర్వాత మనం దాన్ని తుడి చేయాలన్నా, దాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలన్నా ఇటువంటి కార్యక్రమాలు కాదండి కావాల్సింది. ఏ వార్తా సంస్థల ద్వారానో లేదా ఇంకొక రకంగానో మనం ఏదైతే ఇక్కడ తప్పు జరుగుతోంది అనే దాన్ని బయటికి ఎక్స్పోజ్ చేశామో అదే సంస్థల ద్వారా మళ్ళీ అక్కడ ప్రస్తుతానికైతే ఏం జరగట్లేదు, గతంలో ఏం జరిగింది అనే దాని మీద మేము ఎంక్వైరీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైతే వాళ్ళని శిక్షిస్తాం అనే మాటని మాత్రం ఖచ్చితంగా విఠల్ గారు దానికి సార్ ఇప్పుడు ఇది గత 2 నెలల నుంచి ఒక్క లడ్డు ప్రసాదాల గురించే కాదు, ఓవరాల్ గా మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈవోని నియమించిన తర్వాత ఈ ఓవరాల్ గా టీటీడీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు, ఓవరాల్ గా దీని మీద అన్ని విషయాల్లోనూ ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతోంది. ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు బయట పెట్టారు, ఎందుకంటే ప్రతిదీ రోజువారీ బయట పెట్టరు కదా, అది వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ వచ్చారు. సరే ఇప్పుడు మీరు అడిగిన దానికి శ్రీనివాస చౌదరి గారు చెబుతారు. నాకు నిన్న ఉదాహరణకి కృష్ణానది దగ్గర బోట్ల వ్యవహారం వచ్చింది. బోట్ల వ్యవహారం వస్తే వాటి దారిన వాటి జరిగిన బోట్లను బయటికి తీసి సపరేట్ చేసి బయటికి తీసుకొచ్చారా లేదా అంటే కార్యక్రమం జరగాల్సిందేమో జరగాల, ఎంక్వైరీ ద్వారా సెకండ్ అదొక అంటే అదే సార్ దానికే వస్తున్నాను. మేబీ శ్రీనివాస్ చౌదరి గారు కూడా క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నట్టున్నారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎప్పుడైతే క్వాలిటీ లేదని తెలిసిందో అప్పుడే కొత్త టెండర్లను పిలవడం, 2 L1 L2లకి 2 కంపెనీలకు అప్పచెప్పడం, 10 లక్షల కేజీలు పంపించేటట్టుగా, దాంట్లో 65% ఒక కంపెనీ, 35% మరో కంపెనీ సప్లై చేసేటట్టుగా ఆగస్టు నుంచే మొత్తం కూడా కొత్త నెయ్యి సరఫరాదారుల్ని తీసుకోవడం జరిగింది. నాణ్యత ప్రమాణాలు పెంచామని చెప్పి చెబుతున్నారు. ఆ చేంజెస్ అయితే తీసుకున్నారు, ఆ స్టెప్స్ తీసుకున్నారు. కాకపోతే మీరు అన్నది కూడా సమంజసమే. ఇప్పుడు వీళ్ళు సరఫరా చేసే దాంట్లో కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మళ్ళీ లేటెస్ట్ ఇంకొక శాంపిల్ పంపించి అన్నట్టు అడగడంలో తప్పలేదు. శ్రీనివాస్ చౌదరి గారు, యూ వాంట్ టు యాడ్ ఎనీథింగ్ క్విక్గా? విఠల్ గారు మంచి డౌట్ రైజ్ చేశారు. ఒకటి, ఈవో గారు ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి వాళ్ళు డీటెయిల్ గా ఇప్పుడున్న లడ్డు ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకొని పత్రికా ముఖంగా ప్రకటించారు. ఈ లడ్డులో ఇలాంటివి ఉన్నాయి, 100% కాకపోయినా 1%, 2% నెయ్యి తగ్గిన పూర్తి స్థాయిలో స్వచ్ఛమైన నెయ్యితో లడ్డు తయారు చేస్తామని పత్రికా ప్రకటించారు. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా సోషల్ మీడియాలో వచ్చేసి ఆల్మోస్ట్ మీ దగ్గర వచ్చి అనుకుంటున్నా. అయితే సిట్ టు సిబిఐ తేడా ఏంటంటే, సిట్ ఏమి చంద్రబాబు నాయుడు జేబులో ఉండదు, సిబిఐ మోడీ గారి జేబులో ఉండదు. 2 ప్రభుత్వాలు ఒకటే, ఏడా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వమే, ఆడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వమే. సో ఎన్డీఏ ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు గోల్లోకి వెళ్ళొద్దులేండి, ఎందుకులేండి బోల్డ్ నేను అట్లా చెప్తున్నా, ఇంటిమేషన్ మాత్రం ఇస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు తేల్చాల్సింది. సో ఇక్కడ సామాన్య ప్రజలకు వెళ్ళిపోయిన దుర్మార్గమైన వార్తలు ఖండిస్తూ రావాలంటే ఖచ్చితంగా హిందూ సమాజం ఈ రోజు బీజేపీ నాయకులు కానీ, విహెచ్పి నాయకులు కానీ, ఆర్ఎస్ఎస్ నాయకులు కానీ, అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులు కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు పోరాటం చేస్తున్నారు. దానికి ఒకటి ముగిస్తాను, వన్ టైం ముగిస్తాను సార్. నాకు అనుకోవడం ఏంటంటే, మఠాధిపతులు, పీఠాధిపతులు, హిందూ ధార్మిక సంస్థలు ఇంకా సరిగ్గా స్పందించలేదు సార్. దానిపైన బీజేపీ నాయకులు ఒకసారి మనసు పెట్టమని చెప్పి నాకు విజ్ఞప్తి. ఓకే, రైట్. ఇందాకనే నేను చెప్పిన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్స్ కాల్ఫర్ చేసిన తర్వాత ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆ 2 కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి, ఆల్ఫా అండ్ కేఎంఎఫ్. కేఎంఎఫ్ మీన్స్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ఇవి వీళ్ళు అడిగినటువంటి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరాకి L1 L2లుగా 65 and 35% ప్రస్తుతానికి వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఇక ల్యాబ్ రిపోర్ట్స్ లేటెస్ట్ అనేది ఇక దాని ప్రకారంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం ఇంకోసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది, విఠల్ గారు చెప్పినట్టుగా. బాజీ గారు, ఒకటి, నిన్న ఆయన లెటర్ రాయటం మోదీ గారికి రాసిన లెటర్లో కూడా చాలా వేగ్ డిఫెన్సెస్ అన్నమాట. అంటే ఎన్డీడీబీ అనే ఒక ప్రతిష్టాత్మక ల్యాబ్ రిపోర్ట్ని కూడా ఆయన కింద కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఇస్తారు, ఏ పరిస్థితుల్లో కాకపోయి ఉండొచ్చు అనే ఫైండింగ్స్లో. అదేమని చెప్పారు, ఒకవేళ ఆ పశువు లేదా పశువులు కనుక సరిగ్గా మేపకపోతే, సరిగ్గా వాటికి పోషకాలు లేకపోతే అనేది పెట్టిన దానికి ఈయన దాని కారణంగా చెప్తున్నారు. అది కారణం అయి ఉండొచ్చు కదా,
అప్పుడు అప్పుడు ఏదైతే ఈ ఫారిన్ ఫ్యాట్స్ ఉండే అవకాశం కాకుండా కలపడం ద్వారా కాకుండా వాటికి పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలా వచ్చే అవకాశం ఉందని చెప్పి చూస్తున్నారు. అక్కడ కామన్ సెన్స్ ఏంటంటే అన్ని ట్యాంకర్ నెయ్యిని పంపించాలంటే 1, 2 లేకపోతే 10, 15, 50 ఆవుల ద్వారా వచ్చేది కాదు, కొన్ని వందల వేల ఆవుల నుంచి రావాలి. అన్నిటికీ పోషకాలు సరైన పోషణ లేకుండానే పాల ద్వారా నెయ్యి సప్లైర్ తీసుకొస్తాడా? అది కామన్ సెన్స్. సో ఇటువంటివన్నీ వేగ్గా కనపడి అట్ ది సేమ్ టైం ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఎలాగూ ప్రధానమంత్రి గారికి కదా అడ్రస్ చేసింది, నా మీద నా గవర్నమెంట్ మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి ఈ మొత్తం విషయంలో అని చెప్పేసి అడుగు ఉండాల్సింది. మరి అది కనపడలేదు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సురేష్ గారు, మీకు సిటీ ఛానల్ వీక్షకులకి అట్లాగే డిబేట్లో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు, శుభ సాయంత్రం. ముందుగా యాక్చువల్గా ఏంటంటే ఈవేళ మనం ఈ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ లడ్డు వ్యవహారం ఒక పెద్ద సంచలనంగా అనొచ్చు, లేదా దుమారం లేపింది. చాలా పవిత్రత మీద ఏదైతే తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం దాని యొక్క పవిత్రత మీద డ్యామేజ్ జరిగింది, దాడి జరిగింది. అది ఎవరు ఎన్ని రకాలుగా డిఫెండ్ చేసుకుందాం అని ప్రయత్నించినా కానీ, ఎన్ని రకాలుగా ఇది జరిగిందా జరగలేదా అని చెప్పుకున్నా కానీ, ఏదైతే డ్యామేజ్ జరిగిందో ఆ డ్యామేజ్ ఆ ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయో అవి వెనక్కి వచ్చే పరిస్థితి మాత్రం లేదనేది నా అభిప్రాయం. ఇకపోతే ఏంటంటే ఇది అంతర్జాతీయంగా కూడా మరి ప్రపంచవ్యాప్తంగా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అందరి యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. నిజంగా ఇది ఈ లడ్డూలో ఏం జరిగింది, లడ్డూకు తయారు చేసిన తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఏ రకమైన కల్తీ జరిగింది, అసలు దీని యొక్క బాధ్యులు ఎవరు అనేది నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఏంటంటే భవిష్యత్తులో మరి ఈ లడ్డు యొక్క ప్రాశస్తత పవిత్రతని ఇంకా ఆ నమ్మకాన్ని మరి ప్రజల్లో పాదుగొల్పడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కానివ్వండి, అట్లాగే గవర్నమెంట్ కానివ్వండి, మత పెద్దలు కానివ్వండి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక నేను చెప్పే ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఈ లడ్డు యొక్క వివాదంతో మత సామరస్యానికి ఎక్కడ కూడా విఘాతం కలగకుండా రాజకీయ పార్టీలన్నీ కూడా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను అభిప్రాయపడుతున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఏంటంటే ఇది ఒక అంతర్జాతీయంగా జరిగిన ప్రచారం కాబట్టి ఇది సిట్ ద్వారా ఏదో ఒక విచారణ జరిగి దాని సిట్ నివేదికతోటి ఇది సమస్యపోయే అంశం కాదు. ఇది మరి దేశంలో అత్యున్నతమైన విచారణ సంస్థ సిబిఐ కాబట్టి ఇది సిబిఐ ద్వారా విచారణ జరిగితేనే ఆ సిబిఐ ద్వారా వచ్చే విచారణ ఫలితాలతోనే కొంతవరకు దీని యొక్క దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా దీనికి ఒక సమయన్నత జరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మా డిమాండ్ సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే, దీని మీద బాధ్యులని శిక్షించాల్సిందే. అట్లాగే ఏంటంటే భక్తి లేని చోట పవిత్రత ఉండదండి. మరి ఎక్కడైతే ఈ పవిత్రతని భంగం కలిగిందో మరి ఈ భవిష్యత్తులోనైనా కానీ ఈ ఆలయాల్లో రాజకీయ ప్రవేశం లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఆలయాల్లో తమ ప్రసాదాలని పరీక్షించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు మత పెద్దలు కానివ్వండి, ఆలయ నిర్వాహకులు కానివ్వండి. ఈ దేశవ్యాప్తంగా కూడా ప్రముఖ ఆలయాల్లో ఏ రకంగా ప్రసాదాలు ఉన్నాయి, దాని క్వాలిటీ ఏంటి, దానికి వాడే ఇంగ్రీడియంట్స్ యొక్క క్వాలిటీ ఏంటి అనే ఆ తనిఖీల పనిలో నిమగ్నమైపోయి ఉంది. దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద చర్చకి అవకాశం కలిగింది. అట్లాగే ఏంటంటే ఈ రాజకీయ జోక్యం అనేది ఆలయాల్లో ఉండకూడదు. ఎవరైతే భక్తులు అట్లాగే మత పెద్దల ఆధ్వర్యంలోనే ఆలయాల నిర్వహణ జరిగితే ఇలాంటి పొరపాట్లు జరగవు. ఇంకొక మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి మోడీ గారికి రాసిన లెటర్లో ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక ఏదైతే రిపోర్ట్ ఉందో దాన్నే శంకిస్తూ మాట్లాడారు. ఆ నివేదికలో ప్రధానంగా ఏంటంటే పంది యొక్క కొవ్వు ఏదైతే లార్డ్ అంటారో అది కలిసింది. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కలవకూడదు. ఏదో అడాల్టరేషన్ జరిగితే తప్ప ఆ కొవ్వు అనేది నెయ్యిలో అనేది కనపడదు అనేది ప్రధానంగా నివేదికలో మనం గమనించాల్సిన అంశం. అంతేగాని ఆవులు తిన్న మేతలో కలుషితమైనంత మాత్రాన నెయ్యిలో ఇలాంటివన్నీ కూడా కల్మషాలు ఇట్లాగే మనం
మనం యాక్సెప్ట్ చేయలేని పదార్థాలు కలుస్తాయి అనేది ఒక అవివేకంగా ఆయన చెప్పే మాట. కాబట్టి అది కరెక్ట్ కాదు. ఆయన ఈ పెద్ద ఉపద్రవాన్ని ఎలా తప్పించుకోవాలి, ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలి అనే ఆ ఆందోళనలో ఆయన ఆ లెటర్లో ఏదో రకరకాలుగా మెన్షన్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. అట్లాగే ఏంటంటే వైవి సుబ్బారెడ్డి గారు గతంలో చైర్మన్ గా తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. అట్లాగే సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇంకా అనేకమైన సంఘాలు కానివ్వండి, అట్లాగే విహెచ్పి కూడా, విశ్వ హిందూ పరిషత్ కూడా చాలా తీవ్రంగానే స్పందించింది. అది మత పెద్దలు, స్వాములు, అట్లాగే సద్గురు ఎక్కడైతే వీళ్ళందరూ కూడా బాగానే స్పందించారు. దీని మీద ఖండిస్తూ కూడా దీని మీద ఒక పెద్ద చర్చ లేవనెత్తడం జరిగింది. ఇది ఇంతటితో సమస్యపోయేది కాదు. కాబట్టి ఏంటంటే ఇది సిబిఐ ద్వారానే విచారణ జరిగి నిజాలు నిగ్గు తేల్చి ప్రజలకి వాస్తవాలని తెలియపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది నా అభిప్రాయం అండి. అట్లాగే ఏంటంటే ఇప్పుడు కేవలం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి హిందువులు మాత్రమే కాదండి, ముస్లిమ్స్ వెళ్తారు. మరి నేను ముస్లింని, బీబీ నాంచారమ్మ మా ముస్లిం అనే ఒక భావంతో మేము కూడా వెళ్తా ఉంటాము. ఆ ప్రసాదాన్ని పవిత్రంగా లడ్డూని తీసుకుంటాము, కళ్ళకద్దుకొని మేము తీసుకుంటాము. అట్లాగే మా ముస్లిమ్స్ కూడా మక్కాకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వాటర్ ఉంటుంది, ఆపే జంజం వాటరు, అది ఎంతో పవిత్రమైనది, దేవుడు పంపించిన నీళ్ళని, ఆ నీళ్ళని మామూలు నీళ్ళలో కలుపుకొని పవిత్రంగా తాగటం కూడా ముస్లిం చేస్తారు. అట్లాగే ఏ మతానికి చెందిన పవిత్రమైన భావం ఆ మతానికి ఉంటుంది, దానికి భంగం కలగకూడదు. కాబట్టి ఏంటంటే బాజీ గారు మీ కన్సర్న్ అర్థం చేసుకోగలం. మీరు అన్నట్లుగానే మతాలకు అతీతంగా వెళుతుంటారు వెంకటేశ్వర స్వామి దగ్గరకు. అలాగే ఇంకొక రీజన్ కూడా మీరు చెప్పారు, బీబీ నాంచారమ్మ. ఇంకొకటి, ఆ ప్రసాదంలో ఇక్కడ అందరి మనోభావం అంటే ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆచారాలు ఉన్నాయి. హిందువులు వచ్చేసరికి బీఫ్ రిలేటెడ్, ఆవు మాంసానికి సంబంధించి దాన్ని అపచారంగా తీసుకుని ఉంటారు. అలాగే ముస్లిమ్స్కి వచ్చేసరికి పోర్క్, పిగ్ ఫ్యాట్, పిగ్ రిలేటెడ్. అలాగూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. యాక్చువల్గా క్రిస్టియన్స్ అయితే కొంతమంది ప్రసాదం కూడా తీసుకోరట వేరే. కాబట్టి ఇక్కడ ఎవరు తింటారు, ఎవరు తీసుకుంటారు, మతాచారాలు డిఫరెంట్గా ఉండొచ్చు. కానీ ఇక్కడ దాదాపుగా మీరు అన్నట్లే మీరు చెప్తే ఇప్పుడు స్ట్రైక్ అయింది, అన్ని మతాలకు సంబంధించినటువంటి ఇవి కూడా వైలేట్ అయినట్టే ఇక్కడ, వైలేషన్స్. నేను ఇంకో పాయింట్ చెప్తాను సురేష్ గారు. ఇక్కడ ఇప్పటివరకు హిందువుల మనోభావాలు మీరు అన్నట్లుగా భక్తుల్లో ఒక భావన నెలకొంది. అదేంటంటే తిరుమల తిరుపతి లడ్డు ఏదైతే పవిత్రమైన లడ్డు, ఎంతో రుచిగా ఉండే లడ్డు చాలా నాణ్యత తక్కువగా ఉంది, అసలు నెయ్యి స్మెల్లే లేదు, 2 రోజుల్లోనే పాడైపోతుంది, బూజు పడుతుంది, గతంలో అది వారం రోజులైనా 10 రోజులైనా కానీ అలా ఉండేది అనే అభిప్రాయం భక్తుల్లో, అక్కడికి అటెండ్ అయ్యి స్వామివారిని దర్శించుకొచ్చిన భక్తుల్లో అందరూ చెప్పుకోవడం అనేది పరిపాటిగా మారింది గత కొన్ని సంవత్సరాల నుంచి. అలాగే నేను ఇంకొక పాయింట్ కూడా రేజ్ చేస్తున్నాను. అక్కడ ఏదైతే ఆ దిట్ట పోటులో పార్టిసిపేట్ చేసి తయారు చేసే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా నెయ్యి క్వాలిటీ ఎలా ఉందనేది వాళ్ళకి ముందే తెలుస్తుంది. మరి ఇంత పెద్ద ఇన్ని సంవత్సరాల నుంచి ఈ రకంగా కల్తీ నెయ్యితోటి మరి ప్రసాదం లడ్డు తయారవుతుంటే ఎందుకు ఊరుకున్నారు? కమిటీ బోర్డులో రకరకాల పార్టీలు ఉన్నారే, ఎందుకు దాన్ని మిన్నకున్నారు? ఎందుకు బహిర్గతం చేయలేదు? దాని మీద ఎందుకు పరీక్షలు చేయలేదు? ఎందుకు ఆ నెయ్యి కానీ ఇంగ్రీడియంట్స్ కానీ క్వాలిటీ ఉన్నాయా లేదా అనేది ఎందుకు పరీక్షలు చేయలేదు అనేది నా క్వశ్చన్. కాబట్టి ఏంటంటే దీన్ని కేవలం ఈవేళ జరిగింది కాదని, ఇది ఎన్నో నుంచో జరుగుతున్నది. దీని పట్ల పూర్తిగా బోర్డు నిర్లక్ష్యం కారణంగానే ఇది జరిగిందనేది నా అభిప్రాయం. కాబట్టి ఏంటంటే నా అప్పీల్ ఒకటే, రాజకీయ ప్రమేయాలు దేవాలయాల్లో ఉండకూడదు, రాజకీయ నాయకులు దేవాలయాల్లో పెట్టకూడదు, మత పెద్దలు భక్తులు మాత్రమే నిర్వహణ చేయాలి. అప్పుడే ఆ పవిత్రత అనేది అలాగే కొనసాగుతుంది. ఇక నుంచి అయినా కానీ ఈ దిశలో రాజకీయ పార్టీలు దేవాలయాలకు దూరంగా ఉండాలి అనేది నా యొక్క ప్రధానమైన డిమాండ్. బాజీ గారు, మీరు లడ్డు యొక్క క్వాలిటీ గురించి చెప్పారు కాబట్టి వ్యూవర్స్ కూడా తెలియదు. ఈ లడ్డూకి సంబంధించి 2009లోనే జియో ట్యాగింగ్ చేసి దీనికి ఒక పేటెంట్ తీసుకున్నారు. అంటే లడ్డు ఏ ఇంగ్రీడియంట్స్ ఏ పాళ్లలో ఉండాలి అనేది. నిన్న చంద్రబాబు నాయుడు గారు దీని గురించి చెప్పడం జరిగింది. లడ్డూయే కాదు, అక్కడ తయారు చేసేటటువంటి పొంగల్ అవ్వచ్చు, జిలేబీ అవ్వచ్చు, వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ నాణ్యతా ప్రమాణాలు ఉన్నాయి. అన్నిటికీ వాటికే ప్రత్యేకం. అది
లడ్డూకి అయితే కనుక ఏకంగా దానికి రిజిస్ట్రేషన్ చేసి పేటెంట్ హక్కు కూడా తెచ్చుకున్నాము. కాబట్టి ఆ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. బికాస్ దేర్ ఆర్ సర్టన్ స్టాండర్డ్స్ ఫర్ లాస్ట్ 300 years ఇన్ మేకింగ్ ద లడ్డు. అది రైట్ సార్. గారు సురేష్ గారు ఒక మాట ముగించే ముందు, కేవలం లడ్డే కాదండి, తిరుమలలో స్వామివారి అన్నప్రసాదాలకి భక్తులకి ఇచ్చే అన్నప్రసాదాల యొక్క బియ్యం నాణ్యత కూడా లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి. చాలా నాసిరకం బియ్యంతో అక్కడ అన్నాన్ని వడ్డించారు. ఇది కూడా చాలా కంప్లైంట్ ఉంది ప్రజల్లో. ఇది నేను ప్రత్యక్షంగా నేను వార్తల ద్వారా అనేక సందర్భాల్లో నిర్లక్ష్యం, నిబద్ధత లేకుండా, పవిత్రత భావం లేకుండా అక్కడ పరిపాలన సాగింది. అందువల్లే ఇవాళ ఈ పరిస్థితి మనం ఇవాళ చూస్తున్నామండి. రైట్. కోటేశ్వర గారు, ఇక్కడ ఏదో వాంటెడ్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డర్స్ ప్రకారం ఎంత జరిగిందని అనుకోవడం అది అవివేకం అవుతుందేమో. అది వారు తీసుకున్నటువంటి మనం అనేక సందర్భాల్లో చూసాం. రివర్స్ టెండరింగ్ అవ్వచ్చు, పాత కాంట్రాక్టర్ని ఎందుకు కంటిన్యూ చేయాలన్న ఒక ఈగో ఫీలింగ్తోనో ఒక మూర్ఖత్వంతోనో ఉండొచ్చు. 50 సంవత్సరాలుగా ఎప్పుడూ రానటువంటి క్వాలిటీలో డిఫరెన్స్ రాలేదంటే 50 సంవత్సరాలుగా ఒక్కడే, అది కూడా నందిని అన్నవాడు కర్ణాటక సంబంధించిన వాళ్ళు అన్ని లక్షల లేకపోతే టన్నుల పంపిస్తున్నారంటే నెయ్యి ఒకే కాంట్రాక్టరు. 50 సంవత్సరాలు అతన్ని తీసేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి కదా. పంతానికి తీసేసి తీసుకున్న విధానపరమైనటువంటి నిర్ణయాల ద్వారా జరిగిన తప్పిదమే తప్ప వాంటెడ్ గా ఎవరు కూడా ఒక మతానికి ఒక పొలిటికల్ పార్టీ అయ్యండి ఒక మతానికి వ్యతిరేకంగా తయారవ్వాలని ఎవరు అనుకుంటారని ఇక్కడ భావించడానికి లేదు. కోటేశ్వర గారు, ఇక నిన్న రాసిన లెటరు ప్రైమ్ మినిస్టర్కి రాసిన దాంట్లో ఏదో చిన్నపిల్లలు అడిగినట్టు ఆయన మందలించాలి, మీరు మొత్తం దేశం అంతా మీ వైపే చూస్తుంది అని చాలా సుదీర్ఘంగా రాశారు. రాసిన దాంట్లో ఇవి కొన్ని అబ్జెక్షన్స్, ఫ్యాట్ ఉండే అవకాశం కూడా లేదు, కొన్ని కండిషన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పడం చూసాం. ఇకపోతే ఈరోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన సుప్రీంకోర్టు తలుపు తడుతూ ఆయన ఏకంగా అసలు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. పోర్క్ లేదా పిగ్ ఫ్యాట్ ఆయిల్ అట అది 400 to 1600 రూపీస్ ఉంటుందంట, ఆల్మోస్ట్ లైక్ గోల్డ్, అది బంగారంతో సమానం. కాబట్టి నెయ్యి ఏమో రాగితో సమానం అన్నట్టుగా గోల్డ్ని తీసుకొచ్చి రాగిలో కలుపుతారా అని చెప్పేసి ఆయన ఒక పేలవమైనటువంటి ఏదో ఎనాలజీ ఇచ్చారు. అసలు కామన్ సెన్స్ ఏంటంటే పోర్క్ ఫ్యాట్, బెల్లీ ఫ్యాట్ ఆయిల్ దాని నుంచి వచ్చే లార్డ్ కేజీ వచ్చేసరికి 25 రూపాయల నుంచి 50 రూపాయలకి ఇండియన్ రూపీస్లో దొరుకుతుందట. ఎవరు గూగుల్ చేసినా కనపడుతుంది. మరి ఆయన ఏమి డిఫెండ్ చేద్దాం అనుకుంటున్నాడో, మరి జగన్మోహన్ రెడ్డి గారిని రక్షిద్దాం అనుకుంటున్నాడా లేదా ఆయన ఇంకా ప్రాబ్లమ్స్లో నెడదాం అనుకుంటున్నాడో అర్థం కావట్లా. ఓ పక్కనేమో కాస్ట్ చాలా తక్కువ, ఎవరు కలపలేదు అంటాడు, మళ్ళానేమో ఆల్రెడీ ఉన్న వాటిని రిటర్న్ పంపించామంటాడు. ఎలా చూడాలి సార్ ఇదంతా? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరా సార్ మ్యూట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఏమి లేఖ రాశారు, అందులో ఏముంది అనేటువంటి దాని గురించి నాకు పెద్ద వర్రీ లేదు. లేకపోతే అది అంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం అయితే కాదు. ఆయన ఏదైనా ఆర్గ్యూ చేయొచ్చు, ఏదైనా విజ్ఞప్తి చేయొచ్చు. అదేవిధంగా సుధాకర్ రెడ్డి గారు కూడా ఆయనకున్నటువంటి నాలెడ్జ్ లేదా అరువు తెచ్చుకున్న నాలెడ్జ్ తోటి కోర్టులో ఏం వాదిస్తారో అది ఆయన ఇష్టం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను సూటిగా చెప్పదలుచుకుంది, ఇప్పుడు ఎన్డీడీబీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానిలో అది వేసినటువంటి కేవియట్స్, అది చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ రిపోర్టుని యాజ్ టీజ్ గా గనక చూసుకుంటే ఆ రిపోర్టు తోటి ఎవరిని శిక్షించడానికి అవకాశం ఉండదు. ఆ రిపోర్టుతో దాన్ని కారణంగా చూపించి ఎవరి మీద అయినా కేసులు అట్లాంటివి దాఖలు చేస్తే అవి కోర్టులో నిలిచేవి కాదు. ఎందుకు అంటే అది చేసినటువంటి ఒక ప్రాసెస్, తన ప్రాసెస్ మీదనే తానే వ్యక్తం చేసినటువంటి కొన్ని క్యావియట్స్ ఇవన్నీ కూడా అందులో ఉన్నవి. వాటిని ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరించారని దాన్ని తక్కువ చేయడమో లేకపోతే ఇంకోటి ఏమిటో అని అనుకుంటే అది పొరపాటు. నేను అందుకే మొట్టమొదటినే చెప్పాను, అటువంటి నివేదిక వచ్చినప్పుడు అది క్యావియట్స్ వేసినప్పుడు ఒక్కోసారి ఫాల్స్ కూడా కావచ్చు అని చెప్పేసేటువంటి పదజాలం దానిలో ఉన్నప్పుడు 1కి 2 సార్లు దాన్ని మరొకసారి నిర్ధారించుకొని మరొక ల్యాబ్ లోనో లేదా మరొక ప్రాసెస్ లోనో, అది చేసినటువంటి ప్రాసెస్ లోనో కాకుండా ఇంకొక ప్రాసెస్ లో దాన్ని టెస్ట్ చేయాల్సింది. అవేమీ చేయకుండానే చంద్రబాబు నాయుడు గారు దాన్ని బహిర్గతం చేశారు. ఇప్పుడు విఠల్ గారు కూడా చెప్పింది ఏంటి,
ఒక విధంగా విఠల్ గారు చెప్పినటువంటి మనోభావాలు దీంతో దెబ్బతిన్నాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా అదే కదా. తొందరపాటుతో చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రకటించడం వలన మనోభావాలు దెబ్బతిన్నాయనేటువంటిది అనేక మందిలో ఉన్నటువంటి అభిప్రాయం. అది దాన్ని రివీల్ చేయాలా లేదా? సార్ అదే కనుక నిజమైతే మరి రెండు నెలల టైం ఎందుకు తీసుకున్నారు? 2 నెలలు ఎందుకు తీసుకున్నారనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అలాంటప్పుడు అది మనం ఇప్పుడు మీరు నేను శ్రీనివాస్ చౌదరి గారు కాదు కదా, 2 నెలల పాటు ఎందుకున్నారు? ఈ 2 నెలల్లోనే మళ్ళా ఒకవేళ ఏమైనా రీటెస్ట్ చేయించారా? రీటెస్ట్ ఇప్పుడు మనం ఒక వ్యక్తులుగా మనకి ఏదైనా ప్రమాదకరమైనటువంటి వ్యాధి ఉందని ఒక టెస్ట్ పెడితే మళ్ళా ఇంకొక ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తాము, మళ్ళా సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ పెట్టుతోటి ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అటువంటిది భక్తుల మనోభావాలతో సంబంధం ఉన్నటువంటి దాన్ని మరి ఆ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఎందుకు చేశారనేటువంటి చంద్రబాబు గారి నోటి నుండే రావాలి మనకి వివరణ. సార్ తెలుస్తుంది. సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే విన్నది ఈవెన్ మొదటిసారి నివేదిక వచ్చినప్పుడు దాదాపు 10 ల్యాబులకు పంపించారు అనేది ఆ రిపోర్ట్, ఈ సోకాల్డ్ ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఎవరికి ఏం అర్థం కాదట. అది ఏది ఉన్నట్లుగా కనుక చదివితే అప్పుడు టీటీడీ వాళ్ళు ఇది ఒక ఎనెక్చర్ లాగా అంటే సమ్మప్ చేస్తూ పంపించండి అన్నప్పుడు వాళ్ళు అటాచ్ చేసి ఎనెక్చర్ను పంపించినప్పుడు ఇవి హైలైట్ చేయడం జరిగింది. మామూలుగా అయితే అదంతా కూడా ఫుడ్ టెక్నాలజీకి సంబంధించింది కాబట్టి ఆ కెమికల్స్ ఆ రకమైనటువంటి ప్రాసెస్లు ఉంటాయి కాబట్టి అన్ని కెమికల్ నేమ్స్ ఉంటాయి కాబట్టి అర్థమయ్యే అవకాశం లేదు కాబట్టి అనెక్షన్ పంపించమన్నప్పుడే ఈ సోకాల్డ్ ఏవైతే ఆయిల్స్ ఫిష్ ఆయిల్, బీఫ్ ఆయిల్ అలాగే బీఫ్ ఫ్యాట్ను ఇవి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆ రకంగానే అది వేరే కలర్లో అనెక్స్చర్గా మనం రిపోర్ట్స్లో చూసాము, మనకు మీడియాలో కనపడింది. దానికి అది వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. అవన్నీ కరెక్ట్. నేను అందులో వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు కేవియేట్స్ ఎందుకు వేశారు, ఇట్ మే బి ఫాల్స్, ఇట్ మే బి రాంగ్ అని ఎందుకు రాశారు, అది నా పాయింట్. అది రాసినప్పుడు మనం వెరిఫై చేసుకోవాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తితోనో ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం కాదు అది, కోట్లాది మందితోటి కూడినటువంటి వ్యవహారంలో మనం ఆ జాగ్రత్తను ఎందుకని పాటించలేదు అనేది నా ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారికి దాన్ని రివీల్ చేసే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి, నేను కాదంటలే. కానీ ఈ జరిగినటువంటిది ఏమిటి, విఠల్ గారు చెప్పింది ఏమిటి, అసలు మొత్తం లడ్డూల మీద ప్రసాదాల మీద జనానికి నమ్మకం పోయింది అని చెప్పేసి చెప్తున్నారు కదా ఆయన. అటువంటి అభిప్రాయానికి కారకులు ఎవరు, ఎందుకు జరిగింది అనేటువంటి చూసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. అందుకని ఆ ల్యాబ్ రిపోర్ట్ లోనే అది వేసిన క్యావియేట్స్, అది చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయా లేదా, ఉన్నప్పుడు దాన్ని గమనంలోకి తీసుకోవాలనేదే నా అభిప్రాయం. అందుకని ఇప్పుడు ఆ రిపోర్ట్ ఆధారంగా ఎవరిని శిక్షించడానికి లేదా కోర్టులో దాంతో ఎవరు శిక్షలు పడతాయని నేనైతే అనుకోను అటువంటి రిపోర్టులతోటి. అందుకని ఏం జరుగుతుంది, సిట్తో ఏం చేస్తారా, సిబిఐతో ఏం చేస్తారా, దీని వెనకాల ఉన్నాయి ఏమిటి, ఎవరిని శిక్షిస్తారు ఏమిటి అనేటువంటిది చూద్దాం. అది ఒకటి సార్, అసలు ఇలా జరగడానికి గల కారణం నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే ఏవైతే టెండర్ కాల్ ఫర్ చేయడానికి ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం కూడా చేంజ్ చేయడం మూలంగానే ఇది ఈ రకంగా జరగడం జరిగిందని. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎవరైతే నెయ్యి సప్లైదారుడు ఉంటాడో కనీసంగా 3 సంవత్సరాలు డైరీ నడిపినటువంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నదాన్ని 1 సంవత్సరాన్ని కుదించారట సార్. అలాగే వీళ్ళకి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, ఇన్ని లక్షల టన్నుల ప్రొడక్షన్ కెపాసిటీ ఉండాలనేది, అది కూడా తగ్గించారంట రిక్వైర్మెంట్. మూడోది గత 3 సంవత్సరాలలో 250 కోట్ల టర్న్ ఓవర్ బిజినెస్ చేసినటువంటి రిక్వైర్మెంట్ ఉంది, దాన్ని 150 crores టర్న్ ఓవర్కి కుదించారు. ఇవన్నీ ఇలా కుదించడం ద్వారా ఇన్కెపాసిటీ ఎలిజిబిలిటీ లేనటువంటి సంస్థలకి టెండర్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించడం ద్వారా భారీ స్థాయి అవకతవకలు జరగడం ద్వారా ఈ అనర్థం దాపురించింది అనేది కొంత కనబడుతుంది. శ్రీనివాస్ చౌదరి గారు ఆ నిబంధనల్ని డైల్యూట్ చేయడం అనేటువంటిది అది బహిరంగమే, అందులో ఏమి రాదు. కానీ కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది తేలదు కదా, దాంతో అది నేను చెప్తా ఉంది. ఓకే శ్రీనివాస్ చౌదరి గారు, అక్కడ S2 వాల్యూ S వాల్యూకి వచ్చేసరికి వాళ్ళు క్లియర్గా ఎప్పుడెప్పుడు ఫారిన్ ఫ్యాట్ ఉంటుంది అనే దాన్ని S వాల్యూతో చూపించారు. అయితే కోటేశ్వర గారు అన్నట్లు అది
అవకాశం ఉంది అనేది వాళ్ళు కన్ఫర్మ్ సస్పెక్టెడ్ అన్న పదాలు ఎక్కడ వాళ్ళ సస్పెక్టెడ్ ఏమో అని చెప్పలేదు. కన్ఫర్మ్గానే అది ఫారిన్ ఫ్యాట్. వై? బికాస్ వెన్ ద ఎస్ ఫ్యాక్టర్ ఫాల్స్ అవుట్ ఆఫ్ ది రేంజ్ అన్నప్పుడు స్పెసిఫిక్గా ఫారిన్ ఫ్యాట్ ఉందని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. క్యావియేట్లో అక్కడ జరిగేది ఏంటంటే ఏ ల్యాబ్ అయినా కానీ కొన్ని కండిషన్స్లో ఈ రకమైన డిస్క్లైమర్ వేస్తారు. మరి ఆ రకమైన డిస్క్లైమర్గా భావించాలా, లేదంటే కనుక ఇంకా ఆ ఎన్డీడీబీ స్టాండర్డ్స్ కూడా సరిపోవా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇంకొక ల్యాబ్ నుంచి వస్తే కానీ కోటేశ్వరరావు గారు అన్నట్లు కన్ఫర్మేషన్స్ అది కూడా మీరు బయట పెట్టారు. మరి 10 ల్యాబ్స్ అన్నారు, ఒక్క ల్యాబ్ దగ్గర మీరు బయట పెట్టింది అది కూడా క్వశ్చనబుల్లే. శ్రీనివాస్ చౌదరి సార్, ఇప్పుడు మొదట మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేఖ, పిల్లోడు తప్పు చేసి టీచర్కి లేఖ రాసినట్టుంది. మా పరీక్షలు మేము చూసి రాసినాను, అన్ని తప్పులు రాశాను, నాకు 100కి 100 మార్కులు ఏమని చెప్పినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి లేఖ. లేకపోతే ఎన్డీడీపీ అనేది సంస్థ నాకు తెలిసి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న సంస్థ, అది కూడా తప్పిస్తుందని నేను అనుకోవట్లా. అందులో 2 రిపోర్ట్లు ఇచ్చింది. మొదట మీరు చెప్పిన రిపోర్ట్ ఇచ్చింది, రెండోది మీకు అర్థం కాలేదంటే అనెక్స్ యాడ్ చేసి మళ్ళీ 2వ రిపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు రిపోర్ట్కి కట్టుబడి ఉన్నారు. వాళ్ళే ఎన్డీడీపీ సంస్థ నుంచి ఈ రిపోర్ట్ ఫేక్, ఇది నేను మీరు రిలీజ్ చేయాలని చెప్పట్లా. కాజనింగ్ ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది. మళ్ళీ ఇంకా 10 ల్యాబ్లు 8 ల్యాబ్లు కూడా ఇంకా ఇవ్వాలి. సో టోటల్ రిపోర్ట్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటాం. 2 నెలలు ల్యాబ్స్ అంటే టైం జరగడానికి కూడా కారణం ఏంటంటే ఎక్స్పర్ట్ కంపెనీ టైం తీసుకునేది. అది కూడా వాళ్ళు నిజ నిర్ధారణ కోసం ఆ శాంపుల్ సేకరించడం కోసం టైం పట్టింది. వాళ్ళు ఆ 3 ప్రొఫెసర్స్ డిఆర్డిఏ సైంటిస్టులని కలిసిన తర్వాత తీసుకున్న స్లాబ్ నే పంపించారు ఎన్డీపీకి. ఈ 10 ల్యాబ్లకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దీన్ని తప్పుదార పట్టించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని శిక్షించండి, ఆయన బెదిరించండి, ఆయన మాటలు అవి 2 ఏంటంటే ఒక ఆయన మహానుభావుడు ఈరోజు ప్రెస్ మీట్ లో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏమన్నాడంటే తప్పే ఉంది మాంసం కలిస్తే అన్నాడు, నెయ్యిలో తప్పే ఉంది, కలిస్తే తప్పే ఉంది, తింటా కదా మనం అని. సరే, ఇలాంటి సమర్థింపుల్ని మనం ఏం చేయలేం. సో జగన్మోహన్ గారి యొక్క పరిణితికి ఈ లెటర్ చూస్తే అర్థమైపోతుంది ఆయన యొక్క మెంటాలిటీ. సో ఆయన గురించి మాట్లాడుకోవడం అంతా మీలాగా నాలాగా టైం వేసి తప్ప ఇంకోట్లేదు. అయితే మీరు అన్నారు ల్యాబ్ రిపోర్ట్స్ ని కరెక్ట్ గా వస్తే గానీ చెప్పలేము, నిర్ణయం తీసుకోలేమన్నారు. సురేష్ గారు, మిమ్మల్ని స్టేట్గా అడుగుతున్నా, మీ తల్లి గారు చేసిన కూర భోజనం తినేటప్పుడు మీకున్న రుచి వేరు, మీరు వెళ్ళి హోటల్లో ఫోన్ చేస్తే ఆ రుచి వేరు. 5 ఏళ్ల క్రితం తిన్న లడ్డు భక్తులు వేరు రుచి వేరు, ఈ 5 ఏళ్ళలో తిన్న క్రికెట్ బంతులు వేరు. నోరు చెప్పేస్తుంది సార్, మనం తినే మా నాలుగు చెప్పేస్తుంది. ప్రపంచంలో నేను ల్యాబ్ టెస్ట్ నాలుగు తెలిసిపోతుంది ఏ హోటల్లో రుచి ఉంది, ఏ హోటల్ లేదు, ఏది బాగుంది, ఏది బాగాలేదు. సో సామాన్య భక్తులు కంప్లైంట్ ఇస్తున్నాడు కదా, 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా ఇవో కాలిని ఇవో కొడుతున్నాడు కదా, లడ్డు వెనక్కి లేదయ్యా, వాసన వస్తుంది, ఒకరోజు చెడిపోతా ఉంది, మరుసటి క్రికెట్ బంతులు అవుతున్నాయి. నేనే సార్ సాక్షి. హైదరాబాద్కి మా ఫ్రెండ్ లడ్లు పంపిస్తే 10 లడ్లు, మరుసటి వాసన వచ్చేసి చౌదరి గారు ఏంటి తెలియని వాసన వస్తుందో నాకు అర్థం కావట్లేదు, ఏమైనా పొరపాటు ఏమైనా జరిగిందా అని కూడా అన్నాడు. నాకు అర్థం కాల, నా లడ్లేంటి వాసన కావడం. 2 మన విఠల్ గారు చెప్పినట్టు, బాజీ గారు చెప్పినట్టు సార్, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, నేను చిన్నప్పటి నుంచి ప్రసాదం తింటున్నా, నెయ్యి కడుక్కోవడానికి నా చేయి కడుక్కోవడానికి 6 గంటల సేపు పడుతుంది తగిలితే. అంత పవిత్రమైన నెయ్యి ఉండేది, అంత శుభ్రంగా కూడా ఉండేది. సో దీనికి ల్యాబ్లు అక్కర్లేదు. సామాన్య భక్తుడు చెప్తున్నాడు ఈ లాటుని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేశాడని, అన్నప్రసాదాలు నిర్వీర్యం చేశాడని. సో ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు ముందుకు చెప్తున్నా, సంవత్సరానికి 5,470 టన్నులు నెయ్యి వాడతారు, దీంట్లో 80 రకాల వస్తువులు వాడతారు, దాదాపు 600 కోట్ల రూపాయలకి ఫర్ ఇయర్ కొంటారు. ఈ మెటీరియల్, రా మెటీరియల్, ముడిసరుకు అంటారు. యాలక్కలు, జీడిపప్పు 111 టన్నులు, ఎండు ద్రాక్ష 550 టన్నులు, అలాగే యాలకులు 550 టన్నులు, తేనె 6 టన్నులు, కొబ్బరి 58,40,000 కాయలు, ఇలా పూర్తి స్థాయిలో బియ్యం కూడా 7,300 టన్నులు బియ్యం కొంటారు. ఇవన్నీ కూడా కలిపి సంవత్సరానికి 600 కోట్ల బడ్జెట్. అట్ ఏ టైం పే చేసి 15% 99 కోట్లు దీంట్లో కమిషన్ తీసుకున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. సో లోడే కొద్దిగా వస్తున్న ఈ యొక్క దుర్మార్గమైన చర్యల కొండ మీద రుచి గురించో నెయ్యి గురించో వివాదం కాదు సార్. హిందువుల మనోభావాలు అనేది పవిత్ర సంబంధించిన విషయం. మీరు కమ్యూనిస్టా, నేను నక్సలైటా, ఆయన బీజేపీ, ఆయన కాంగ్రెస్ గారు కావాల్సింది. కోటాను కోట్ల మంది నిత్యం హరినామ స్మరణతో మారుమోగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అశుభ్రతకి పవిత్రతకి చేటు కలిగిందంటే ఎక్కడో ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వెలిపిస్తున్నారు. ఈ రోజు ఈ 3 రోజుల్లో దయచేసి మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, 10,45,000 లడ్లు సేల్స్ అయింది. గతంలో ఎన్నో సేల్ అయింది. ఎందుకు సేల్ అయినాయంటే ఆ ఇంక్రెడిబిలిటీ మెన్షన్ చేసి లెటర్ రిలీజ్ చేశారు.
ఇప్పుడు కల్తీ లేదు, నందిని డైరీ వాడుతున్నాము, కర్ణాటక అసెంబ్లీ ముఖ్యమంత్రి గారు కూడా దాని జెండా ఊరి ప్రారంభించారు, ఇవన్నీ ప్రపంచంలో వచ్చేసినాయి వార్తలు. సేల్స్ పెరిగింది. నేను ఈ మధ్యకాలం నేను కూడా ఇవన్నీ జరిగిన తర్వాత నేను కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాను, చాలా మార్పు వచ్చింది. కాబట్టి దయచేసి నేను ఏంటంటే రాజకీయాలు వేరు, మతాలు వేరు, వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు వేరు. మీరు ఏ కులాలను కొలుచుకోండి, ఏ మతాలను కొలుచుకోండి, కానీ పక్కవాడిని గౌరవించాలి కదా. ఇక్కడ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్ళు 5 ఏళ్ళుగా హిందువులు మేజర్ గా ఉన్న వాళ్ళు టెంపుల్ కి మీరు ఏమన్నారు, ఆ టెంపుల్లో బాడీలో మొత్తం బీజేపీలో ఉండింది, మొత్తం బీజేపీలో ఎత్తేస్తారు తెలుసా మీకు. ఈరోజు ఈ ప్రకటనలో ఉంది. ఆ బోర్డు మెంబర్లంతా కూడా మోడీ గారు చంద్రబాబు రెఫర్ చేస్తే నేను వేసాను బోర్డు మెంబర్లు, వాళ్ళే చేసింది కారణం బీజేపీలో ఎత్తేసినట్టు. మాకు కూడా వచ్చిన బీజేపీ బోర్డు మెంబర్ నెట్టేసిన మొత్తం సమస్య అంతా. ఎంత సింపుల్ గా ముఖ్యమంత్రి లాజికల్ గా మాట్లాడుతున్నాడంటే ఇవన్నీ కూడా చూస్తుంటే జనాలు నవ్వుకుంటున్నారు సార్. కాకపోతే బాధ కలిగించేది శ్రీనివాస్ చౌదరి గారు, పార్టీలు ఎవరైనా కావచ్చు, ఒక గతంలో పనిచేసి పాలక మండలి మెంబర్గా ఉన్న ఆయన, ఈరోజు రమణ గారు అనుకుంటా ఆయన చెప్పారు, ఎస్ మేము ఏ పార్టీ ఎవరు రిఫర్ చేసి వచ్చినా కానీ అక్కడ మాకు వాయిస్ లేదు, మాకు ఎటువంటి అధికారాలు లేవు, అక్కడ మేమేమీ కూడా అబ్జెక్షన్స్, మాకు ఓటింగు అట్లాంటి వ్యవహారాలు ఏమి లేవు. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈయన చెప్తున్నారో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పినట్లు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, వాళ్ళ జ్యూరిస్డిక్షన్ కింద రాదు, టీటీడీ అనేది స్వయం ప్రతిపత్తి సంస్థ అంటున్నారో, ఆ రకంగా అయితే మరి పాలక మండలి సభ్యులకు వాయిస్ ఉండాలి కదా, అలా లేదు. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం యొక్క రిఫరెన్స్ లేకుండా అసలు ఎవరిని నియమించబడతారు, చైర్మనే నియమించబడ్డు, ఈవోని నియమించబడ్డు, మెంబర్స్ అలాగే ఎక్స్ అఫీషియో సభ్యులు ఎన్ని పెద్ద జంబో ప్యానల్ వేసుకున్నారు, మరి అంతమంది సభ్యులు. కాబట్టి దాంట్లో బీజేపీ వాళ్ళు ఎందుకు ఉండరు, ఖచ్చితంగా ఉంటారు కాబట్టి ఆయన ఒకసారి గుర్తు చేశారు. అంటే లైక్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. ప్రైమ్ మినిస్టర్ నా మీద ఎన్క్వైరీ చేయొద్దని కేసేస్తారు, వీళ్ళేమో పైకి వెళ్ళి సిబిఐ కేసు ఏమని రిక్వెస్ట్ చేస్తారు. అంటే ఏంటి ఉండాలి ధరణ, రాష్ట్రంలో ఏమో నా మీద ఇంటెలిజెన్స్ విజిలెన్స్ ఎన్క్వైరీ చేయొద్దని స్టే వేస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ ఎన్క్వైరీ చేయమంటారు. అంటే ఏంటి సార్ నాకు ఈ చేత తీసుకుని ఈ చేత అబద్ధం చెప్పడానికన్నా మనకు నిజాలు ఉండాలి కదా సార్. ఈరోజు కరుణాకర్ రెడ్డి కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, ఆయన వైబీ సుబ్బారెడ్డి కావచ్చు, శ్రీదేవి రెడ్డి గతంలో ఉన్న హెల్త్ ఆఫీసర్ కావచ్చు, రఘురామరెడ్డి, ఆర్ఆర్ రెడ్డి అని ఒక వీళ్ళందరూ రెడ్డిస్తే మొత్తం క్రిస్టియన్ శ్రీనివాస్ చౌదరి గారు ఒక్క నిమిషం అండి. బాజీ గారు చెప్పినట్లు హిందూ దేవాలయాల్లో కేవలం అన్యమతస్తులు లేకుండా హిందువులకి బాధ్యతలు అప్పగించటం మంచి పరిణామం. భక్తులు ఎవరైనా ఉండొచ్చు కాక, కానీ అక్కడ పనిచేసే పని వాళ్ళు కానీ అధికారులు కానీ కేవలం అంటే ఆ యొక్క హిందూ దేవుడి మీద భక్తి భయము ఉంటేనే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఈ రోజు జరుగుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎస్సీలని, ఎస్టీలని, లేకపోతే ముస్లిం మైనార్టీలని, అదేవిధంగా అనేక రకాలు, నేను ఎవరినో పాయింట్ అవుట్ చేయాలని నా ఉద్దేశం కాదు, కానీ హిందూ మతానికి బద్దులై ఉన్న వారిని దాంట్లో కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదనలో కూడా ఒక్క నిమిషం విఠల్ గారు కమిటీలో కూడా ఒక ముస్లిం ఉన్నాడు. అంటే అతన్ని నేను తప్పుపట్టాలని నా ఉద్దేశం కాదు, కానీ అదే ఒక చర్చిలో గాని ఒక మసీదులో గాని హిందువులు ఉంటున్నారా? ఉండట్లా. కానీ హిందూ దేవాలయాల్లో మాత్రమే అన్యమతస్తులు ఉంటున్నారు. మొట్టమొదట భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి గారి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కొద్దిగా ఏదన్నా రాత్రి కల్లోకి వచ్చి ఈ యొక్క హిందూ దేవాలయాల్లో కేవలం అన్యమతస్తుల్ని లేకుండా హిందువులను మాత్రం పెట్టాలి అనేటువంటి భావం కలగాలని ఆ భగవంతుడు వెంకటేశ్వర గారు ఆల్రెడీ ఉంది సార్. నిన్న ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు కదా, దాంట్లో ఇది ప్రతిపాదన కూడా ఉంది, పెట్టబోతున్నాం అనేది ఆయన చెప్పారు. అంటే నిర్ణయం తీసుకున్నాం అని కాదు, అది కూడా. అయితే నేనేమన్నానంటే మీరే అన్నారు కదా, కొంతమంది భక్తిభావం వలన లేదంటే హిందూ మతం మీద ఉన్నటువంటి ఒక గౌరవం వలన భక్తి వలన నిజంగానే ముస్లిమ్స్ కూడా కొన్ని ఆలయాల్లో చూస్తుంటాం కదా. కాబట్టి వారి యొక్క నిబద్ధతని, వారి యొక్క డెడికేషన్ని ఒక్కొక్కసారి మామూలు మన పంతులు గారుల కన్నా కూడా అద్భుతంగా పూజలు చేస్తారు, కార్యక్రమాలు. నేనేమన్నానంటే ఎక్కడో అక్కడక్కడ అయ్యండు అంటే నా ప్రతిపాదన. అసలు దీనికి ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ పెడితే బాగుంటదేమో అసలు నిజంగా చెప్పాలంటే.
ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి పెట్టి దాని ప్రకారంగా తీసుకున్నా కూడా తప్పేం కాదు. అంటే హిందూ ధర్మం అనేది అందరికీ అవకాశం కల్పిస్తుంది కాబట్టి దాన్ని ఆ ప్రత్యేకతను అలా ఉంచుకుందాం అంతే తప్ప మీరే అంటారు కదా హిందూ అనేది ఒక మతం కాదు ధర్మం అని. అంటే ప్రతి మానవుడికి ఆ ధర్మం ఆచరించే అవకాశం ఇచ్చినప్పుడు ఆ ప్రత్యేకతను అలా ఉంచండి. వాళ్ళేదో ఇది ముస్లిమ్స్ లేకపోతే క్రిస్టియన్స్ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు కాబట్టి మనం కూడా అవకాశం ఇవ్వద్దు అంటాం కన్నా ఇంకా మెరుగైన పద్ధతి ఏమైనా ఉంటే ఆలోచిస్తే అది బెటర్ ఏమో. ఇది నా వ్యక్తిగతమైన. అంతే కదా, బాజీ గారు చెప్పినట్టు నేను చాలా అప్రిషియేట్ చేశాను. బాజీ గారు అంటే నాకు చాలా గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే మతం ఏదైనప్పటికీ అందరి దేవుళ్ళు ఒకటే. రైట్ బాజీ గారు. సార్ అది ఈ లెటర్ ఇప్పుడు ఆల్రెడీ కూటమిలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ కూటమికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారికి లెటర్ రాసి ఆ ఊతకర్రల మీద నడుస్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పటం, ఆయన మరి అంటే ఆయన జస్ట్ ఫార్మాలిటీగా ఆయన డిఫెండ్ చేసుకోవడానికి రాసినట్టుగా భావించాలేమో. లేదంటే ఆయన నేను నిరపరాధిని ఇది ఒక అభండాలు వేస్తున్నారని చెప్పేసిగా భావించాలేమో. ఆయన సుదీర్ఘంగా రాశారు కాబట్టి అసలు ఏ రకంగా సాధ్యపడుతుంది అనేది కూడా వస్తుంది ఇక్కడ. ప్రధానమంత్రి గారు ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు ఇంకా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ఆధారపడ్డాడు. అవునండి, అది ఇందాకే చెప్పాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు ఈవేళ మొన్న బోటు ప్రమాదం ప్రకాశం బ్యారేజీ మీద వదిలిన 3 బోట్లు ఒక విధ్వంసాన్ని ఆయన పార్టీ మీద సృష్టించబడితే ఈ రోజు లడ్డు ఆయన యొక్క పార్టీని క్లీన్ బోల్డ్ చేసే పరిస్థితి వచ్చింది. అందుకోసం ఏంటంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్ లో ప్రధానమంత్రి గారిని లెటర్ రాసి మీరే దీన్ని తేల్చండి, చంద్రబాబు గారిని మందలించండి, ఏమీ జరగలేదు, ఇవన్నీ కూడా మాట్లాడారండి. ఆయన ఆ లెటర్ లో పేర్కొన్నారు. ఇవన్నీ ఏంటంటే ఆయన ఏదో తను ఎటు ఇప్పుడు ఆయన దీంట్లో చిక్కుకున్నారు పూర్తిగా ఈ లడ్డు వ్యవహారంలో. ఎందుకంటే ఆయన హయాంలోనే జరిగింది ఇది. కాబట్టి ఏంటంటే మోడీ గారు ఏదో రకంగా రక్షిస్తారనే కాదండి, ప్రజల్లో ఏంటంటే నేను నిజాయితీ పరుణ్ణి అని ఏదో చెప్పుకునే ప్రయత్నం కోసం ఈ లెటర్లో ప్రహసనం తప్ప ఆ ఫలితం ఉండదు. ఎందుకంటే క్లియర్ కట్ గా ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. మళ్ళీ ఆ శాంపిల్స్ ని మళ్ళీ ఎన్ని ల్యాబులకి పంపించినా అదే రిపోర్ట్ వస్తుందండి. కారణం ఏంటంటే దానికి అసలు ఈ నెయ్యి తయారీ ఏంటి, నెయ్యి ఎలా వస్తుంది, ఇన్ని టన్నుల నెయ్యి ఉత్పత్తి జరగాలంటే ఎన్ని పాలు కావాలి, ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి, అంత పశు సంపద మనకుందా, ఇవన్నీ కూడా సపరేట్ డిబేట్ అండి. సపరేట్ డిబేట్ లో చాలా పెద్ద చర్చనీయాంశం ఇది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇవాళ కేవలం మన తిరుపతిలో వాడే నెయ్యి గురించి కాదండి, ఇవాళ మార్కెట్ లో దొరికే ఏ నెయ్యి కూడా ప్రతి నెయ్యి కూడా కల్తీనే. కారణం ఏంటంటే ఇది విదేశాల నుంచి వచ్చే మిల్క్ పౌడర్ తోటి తయారవుతున్న ఈ పాల ద్వారా వచ్చిన ఫ్యాట్. కరెక్టే కానీ సరే అది మన ఇష్టం ఏ రకంగా ఉన్నట్లు బెస్ట్. ఇక్కడ సమస్య ఏంటంటే వాడేది మాత్రం పవిత్రంగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, భక్తుల మనోభావాలను ఇలా దెబ్బతీసే విధంగా ఉండకూడదు అనేది నా ప్రగాఢమైన విశ్వాసం. కాబట్టి ఏంటంటే ఎవరైతే ప్రొక్యూర్ చేస్తారో, ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఇంగ్రీడియంట్స్ ప్రొక్యూర్ చేస్తారో వాళ్ళు 1-2 సార్లు క్షుణ్ణంగా పరిశీలించి తనిఖీ చేసి ప్రొక్యూర్ చేయాలి. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇంత పెద్ద దేవాలయం ప్రపంచవ్యాప్తంగా పేరున్న తిరుపతి దేవస్థానంలో ఇంగ్రీడియంట్స్ ని అనాలిసిస్ చేసే ల్యాబొరేటరీ కూడా మెయింటైన్ చేయలేకపోవడం ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక ఆయన మన విఠల్ గారు చెప్పినట్టుగా ఇంగ్రీడియంట్స్ రకరకాలుగా యాలకులు కానివ్వండి, జీడిపప్పు కానివ్వండి, రకరకాల ప్రొక్యూర్ చేస్తారండి. వాటిల్లో ఏం కల్తీ జరిగే అవకాశం లేదు, అవి డైరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అవి. కాకపోతే నెయ్యి అనేది ఒక ప్రాసెస్ తో ఉన్న పదార్థం. నెయ్యి అనే దాని మీద ఆధారపడే ఆ లడ్డు యొక్క టేస్ట్ కానివ్వండి, దాని యొక్క ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ నెయ్యిని ప్రొక్యూర్ చేసేటప్పుడు దాని నాణ్యతా నిబంధనలు 1-10 సార్లు తనిఖీ చేసిన తర్వాతే ఉపయోగించాల్సిన పరిస్థితి నుంచి ఎందుకు ఈ బోర్డు సభ్యులు కానివ్వండి, అక్కడ ఉన్న అధికారులు కానివ్వండి ఎందుకు నిర్లక్ష్యం వహించారనేది $1 మిలియన్ క్వశ్చన్ గా నాకు అనిపిస్తా ఉంది. ఏంటంటే ఈ అసలు ఈ నందినిని ఎందుకు మార్చాలి? నందిని బ్రాండ్ ని గవర్నమెంట్ ఆధ్వర్యం నడిచే కర్ణాటక డైరీ వాళ్ళ యొక్క నెయ్యిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? తమిళనాడులోని ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు? ఒక క్వశ్చన్. అట్లాగే 320 రూపాయల్లో ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుందండి? 320 రూపాయల్లో శుద్ధమైన నెయ్యి, అది చిన్న కామన్ సెన్స్ పాయింట్. అవునవును. ఇది కూడా
అదే సార్ ఇక్కడ ఏంటంటే ఆ కాంట్రాక్ట్ మార్చాలన్న ఉద్దేశంతోనే నిబంధనలు కూడా మార్చేశారు, నిబంధనలన్నీ కూడా సులభతరం చేశారు. అంటే బిగ్ ప్లేయర్స్ కాకుండా స్మాల్ ప్లేయర్స్ కూడా గేమ్ లోకి ఎంటర్ అయ్యేటట్టుగా వెసులుబాటు కల్పించారు. దాన్ని బట్టి ఇక్కడ భారీ స్థాయిలో చేతులు ముడుపులు మారాయని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. అది ఇక ఎంక్వైరీ తెలుస్తుంది.